తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు జీవీ రెడ్డి గారు. రాజీనామా అనేది 4 అక్షరాలే. ఎందుకు అంత డిసిషన్ తీసుకున్నారు? నేను ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా, మా సార్ దగ్గర కూడా వెళ్ళి చెప్పాను. అడుగును అడ్డుపడుతున్నారు, ఏది ముందుకెళ్ళట్లేదంటే. పాలిటిక్స్ కి పెద్ద తేడా లేదు. ఇక్కడ అన్ని అవే ఉంటాయని మీకు తెలియదా? చంద్రబాబు నాయుడు గారికి, మా సార్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఆయనకు నన్ను ఎట్లా దూరం చేయాలని చెప్పి చాలా మంది ప్రయత్నించారు. లోకేష్ గారికి అయితే మెసేజ్లు పెట్టారు నా మీద, క్యాస్ట్ ఈక్వేషన్లో మెసేజ్లు పెట్టారు. ఓపెన్ చెబుతారు. రెడ్డేనా? వాళ్ళలాగే వీళ్ళు అరెస్టులు, వాళ్ళలాగే వీళ్ళు. అంబటి రాంబాబు గారు ఆ వ్యక్తికి ఇంత కూడా కించెత్తు కూడా లేదు. మళ్ళీ బయటికి 2 సార్లు జైలుకి పోయొచ్చు కూడా నేను తగ్గాను అంటున్నాడు. అంటే ఏమనాలి ఇంకా? అంటే ఒక మాజీ మంత్రి, ఆ వయసులో ఉన్న వ్యక్తి ఆ మాట మాట్లాడి దానికి పశ్చాత్తాప పడకుండా మళ్ళీ వచ్చి నేను తగ్గానంటే ఇంకా మిగతా వాళ్ళు ఏం నేర్చుకుంటారు? ఒక 600 మందిని ఒకసారి, ఒక 400 మందిని ఒకసారి గత ప్రభుత్వంలో వితౌట్ అపాయింట్మెంట్ లెటర్, ఆఫర్ లెటర్ లేకుండా రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. ఎంప్లాయీస్ ఒక్కొక్కరికి 30,000, 40,000, 50,000, 60,000 శాలరీస్ ఇస్తున్నారు. ఈరోజు ఐఏఎస్లు చేసే తప్పులు ఎన్ని ఉన్నాయి? తప్పు చేసినప్పుడు ఉన్నత స్థాయి అధికారి అయితే ఏంటి, చిన్న స్థాయి అధికారి అయితే ఏంటి? అంటే నెలకి ఎన్ని కోట్లు అట్లా ఎంప్లాయీస్ లేకుండా జీతాలు పోతున్నాయి సార్ వాళ్ళ అకౌంట్లకి? క్రోర్స్. రాష్ట్రాలు బాగుపడమంటే ఏం బాగుపడతాయి సార్? రామ్ గోపాల్ వ్యూహం సినిమా ఉంది కదండి, దాని మీద ఆరోపణ కూడా చేశారు. ఎందుకు తర్వాత చర్యలు తీసుకోలేకపోయారు అసలు? నేనేం చేశాను, రామ్ గోపాల్ వర్మ గారికి నోటీస్ పంపించాను. ఏమని పంపించారు? రికవరీ. ఫోన్ చేశాడు ఆయన. నోటీస్ ఇచ్చిన తర్వాత ఏం చెప్పారు? ఓకే. ఇప్పుడు జియో గానీ, ఎయిర్టెల్ గానీ వీటితో పాటు పోటీ పడాలంటే ఆ రేంజ్కి వెళ్తేనే అది వర్కౌట్ అవుతుంది. రకరకాలుగా చూశారు కానీ చివరికి చూస్తేనేమో మీరు బలిపశువు అయిపోయారు. ఇప్పుడు ఆటలో అరటిపండు అయిపోయారు కదా సార్. ఆ ఆట మీరు ఆడలేకపోయారు, మీకు చేత కదా. కానీ ఇప్పుడు రాజకీయాలకి ఇంక ఫుల్ స్టాప్ అయినండి. ఈ పరిస్థితుల్లో ఏం చేస్తాం చూడండి. లాగానే వైసీపీ జీవీ రెడ్డి గారిని లాగేయాలనే ప్రయత్నం గట్టిగా చేసింది. జగన్మోహన్ రెడ్డి తర్వాత జీవీ రెడ్డి అంటున్నారు పార్టీలో కూడా. అది మీ దగ్గరకు వచ్చారంటే పెద్ద పెద్ద నాయకులు కూడా అడిగారు రమ్మని. ఒకసారి క్యాడర్ కాడి పడేస్తే రాజకీయ పార్టీ పతనం ఎలా ఉంటుంది అనడానికి వైసీపీ పార్టీ నిదర్శనం. క్యాడర్ను నెగ్లెక్ట్ చేసిన ఏ పార్టీ బతికి బట్టగట్టదు. ప్రత్యూష గారు చనిపోయి 24 సంవత్సరాలు. సుప్రీంకోర్టు నిన్న ఇచ్చింది సిద్ధార్థ రెడ్డి ఎక్కడ ఉన్నా లొంగిపో అని. అసలు ఏం లేని దానికి రేపొద్దున తీర్పిచ్చింది కూడా చాలా చూసాం కదా మనం. ఎలా చూడొచ్చు అసలు వీటిని? అంటే అదే ఆ గ్యాప్ ఉందంట, నా యూనిఫామిటీ లేదు. వస్తేనేమో త్వరగా వస్తుంది. షుగర్ డాడీ కల్చర్ అని, షుగర్ మమ్మీ కల్చర్ అని. ఏంటి ఈ కల్చర్ అసలుకి? కొంతమంది ఏం చేస్తారంటే అమ్మాయిలు అతని దగ్గర డబ్బులు బాగున్నాయని తెలుసుకొని కొంత పీరియడ్ తర్వాత ఈ చట్టంలో ఉన్న కొంత లూపులను ఉపయోగించుకొని తర్వాత నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు, నన్ను నమ్మించి మోసం చేశాడు అని చెప్పేసి కేసులు పెడుతుంది. మరి షుగర్ మమ్మీ కల్చర్ మరి పాపం అబ్బాయి కూడా బాధ్యతలే కదా. కొంత ఇంకా చట్టం మరి వాళ్ళకి చట్టం లేదా? లోకేష్ గారు ఫ్యామిలీలో ఉన్న అందరిని పిలవటం, వాళ్ళతో విందు, తర్వాత ఫ్యామిలీతో ఇంటరాక్షన్, వాళ్ళకి శారీస్ పెట్టడం కావచ్చు. అంటే 2027కి నేను రెడీగా ఉన్నాను, మీ అందరు సపోర్ట్ కావాలని ఒక సంకేతం దీనికే, లేకపోతే ఏంటంటారు అసలు? ఇవన్నీ చేయకపోయినా కూడా ఇప్పుడు లోకేష్ గారు ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని కాదనే వాళ్ళు ఎవరు చెప్పారు? లోకేష్ గారు పాదయాత్ర తర్వాత పార్టీ బాగా బలోపేతమైంది. ఇన్ కేస్ కూటమి కూడా కలిసి ఉండకపోతే పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం చాలా ఉన్నాయి. అనుకోని పరిస్థితుల కలిశారు అనేది మాత్రం వినపడుతుంటుంది. బట్ మీకేమన్నా అనిపించిందండి? 100% అతని కాంట్రిబ్యూషన్ తీసేయలేదు. ఇన్ని సంవత్సరాల మీ జర్నీలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి నేర్చుకున్న గొప్ప క్వాలిటీ అంటే ఏమని చెప్తారు? జీవితానికి ఉపయోగపడేది అసలు? పని ఎప్పుడు ఎంగేజ్ అవుతాడు, ఖాళీగా. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు జీవీ రెడ్డి గారు. జీవీ రెడ్డి గారు అంటే లాస్ట్ ఫిబ్రవరి 2025 అందరికీ గుర్తునే ఉంటుంది. ఒక ప్రభంజనం అని చెప్పుకోవచ్చు. ఆయన రాజీనామా, అధికారంలోకి వచ్చిన 1 సంవత్సరంలోనే తిరుగుబాటు, సొంత పార్టీ మీద కావచ్చు, లేకపోతే అధికారుల మీద కావచ్చు, లేకపోతే నాయకత్వం మీద కావచ్చు. అంటే పార్టీ బాగా లోలో ఉన్నప్పుడు పార్టీ గురించి
అన్ని టీవీ ఛానల్స్లో కావచ్చు, ప్రతి డిబేట్లో తన వాయిస్ గట్టిగా వినిపించారు ప్రజా వ్యతిరేకత మీద. అలాంటి ఒక వ్యక్తికి అధికారంలోకి వచ్చిన తర్వాత అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, అనగదొక్కే ప్రయత్నమా, లేకపోతే ఇలానే ఉంటుంది సిస్టమ్, దీనికి లోబడి నువ్వు పని చేయాలి తప్పదు అని వార్నింగా ఏంటో తెలియదు. కానీ నాకు ఈ వ్యవస్థలు వద్దు, నాకు ఈ అధికారాలు వద్దు, నా వృత్తి నేను చేసుకుంటాను, న్యాయవాదిగా బయటికి వెళ్ళి నేను హ్యాపీగా మళ్ళీ నా లైఫ్ నేను లీడ్ చేసుకుంటాను అని చెప్పేసి కళాఖండిగా ప్రెస్ మీట్ చెప్పి మరీ ఎంతో మందిని బాధించింది ఆయన రాజీనామా. కానీ రాజీనామా తర్వాత సంవత్సరం అయిపోయింది కాబట్టి ఏం మాట్లాడతారు? మనసులో బాధ ఇంకా అలానే ఉందా, లేకపోతే న్యాయవాది వృత్తిలో హ్యాపీగా కేసులు వాదించుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారా? ఆయన మాటలను తెలుసుకుందాం. జీవిరెడ్డి గారు నమస్తే. నమస్తే రోషన్ గారు. నమస్తే. సో కొంచెం ఆచితూచి మాట్లాడాలి, న్యాయవాది కదా. మళ్ళీ మేము కోర్టుల చుట్టూ చూస్తుంటేనేమో ఆఫీస్ అంతా ఆ ప్రేమ, ఆ అనురాగం అయితే ఎక్కడ మిస్ అయినట్టు కనిపించట్లేదు. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, అన్ని రకాల టీడీపీ పార్టీ శ్రేణులంతా ఇక్కడే ఉన్నారు. ఈ వృత్తిలోకి వచ్చినప్పటికి కూడా ఇప్పటికీ పసుపు జెండా కప్పుకోవాలని ప్రేమతో మీ మనసు తప్పతప్పలాడుతుందా, లేకపోతే ఈ వృత్తిని ఇలానే కొనసాగిద్దాం అనుకుంటున్నారు అసలుకి? అంటే ఒకటి, పసుపు జెండా కప్పుకోవాలని అదే అట్లయితే ఏం లేదు. కానీ ఇంకా నేను క్లియర్గా చెప్పాను, ఇప్పుడే రాజీనామా చేసేటప్పుడే కూడా క్లియర్గా చెప్పాను, నేను ఇంకా ఏ రాజకీయ పార్టీలో చేరను, పూర్తిగా నా న్యాయవాద వృత్తిలో నేను కొనసాగుతానని క్లియర్గా చెప్పాను. బట్ దాని అర్థము ఇన్ని రోజులు నాకు అవకాశం కల్పించిన పార్టీ మీదనో, లేకపోతే అందులో ఉండే నాయకత్వం మీదనో వ్యతిరేకంగా ఉండాలనో, లేకపోతే ట్రెడిషనల్ గా బయటకు వచ్చాం కాబట్టి వాళ్ళని తిట్టాలనో అదైతే కరెక్ట్ కాదు. ఆ ఉద్దేశం నాకు లేదు. సో ఇప్పుడు మీరు చెప్పిన ఇదంతా ఏదైతే ఇప్పుడు ఎన్ని ఫోటోలు చూసి చెప్తున్నారు ఆఫీసులో, నేను ఆఫీస్ ఇనాగరేషన్ చేసినప్పుడు కంప్లీట్ లా ఆఫీసు యాజ్ యూజువల్ నాకున్న పరిచయాలు అయితే అందరినీ పిలవడం జరిగింది. ఆల్మోస్ట్ అందరు ఆఫీస్కి రావడం జరిగింది, ఓపెనింగ్కి రావడం జరిగింది. సో ఆ నేపథ్యంలో ఇది. రెండోది ఏంటంటే పసుపు జెండా అన్నారు కదా మీరు, అదైతే అంటే నేను ఉద్దేశం పసుపు కండ కప్పుకోకూడదు అనే దానికంటే ముందు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదు. సో ఆ కాంటెస్ట్ లో ఇంకా అది టీడీపీ అయితే ఏముంది, విరక్తి పుట్టిందా, వైసీపీ అయితే ఏముంది చెప్తా, విరక్తి అంటే చెప్తాను, దాంట్లోకి వస్తాను. సో ఆ నేపథ్యంలో ఇంకా ఏ పార్టీ లేనప్పుడు నాకు ఇంకా ఇది అనేది ఏముంది, టీడీపీ ఒకటి. నాయకత్వం మీద అంటే ఆబ్వియస్లీ నాకు చాలా అవకాశాలు కల్పించారు. ఈ రోజు మీ ముందు ఇట్లా కూర్చోన్నానన్నా, లేకపోతే చాలా మందికి నేను టీడీపీ క్యాడర్కి తెలిసినదన్నా కూడా అది మా సారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాకు కల్పించిన అవకాశం. మొదటిగా అయితే నాకు అవకాశం కల్పించాడు కదా, గుర్తింపించాడు కాబట్టి ఎప్పటికీ నాకు ఆ విషయంలో నేను ఆయనకు లాయల్గా ఉంటాను. సో పెద్దానికి ఎక్కువ లాయల్గా ఉంటారా, లేకపోతే చిన్నానికి ఎక్కువ లాయల్గా ఉంటారు మీరు? అట్లా మీరు ఎందుకు ఇద్దరి మధ్యలో పెడితే ఆ పార్టీలో కూడా ఉంటుంది కదా. ఇప్పుడు బీజేపీ అనుకోండి, మోడీ గారికి ఎక్కువ ఉంటారా, అమిత్ షా గారికి ఎక్కువ ఉంటారా అంటే సమాధానం చెప్పొచ్చు, లేకపోతే ఇంకో పార్టీలు అంటే చెప్పొచ్చు. ఇది తెలుగుదేశం పార్టీలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారైనా లోకేష్ గారైనా ఒకటే. సో వాడికి ఎక్కువ ఇది తక్కువ అనేది ఏమి ఉండదు. కాకపోతే నాకు వచ్చేసరికి ఎక్కువ అక్వైంటెన్స్, ఎక్కువ రోజులు పనిచేసింది, ఎక్కువ రోజులు అంటే నేను పార్టీలో ఉన్న ప్రతిరోజు కూడా ఆల్మోస్ట్ పనిచేసింది పెద్ద ఆయనతోటి. అంటే మీ ఏజ్ గ్రూప్ కి చిన్న ఆయనతో ఎక్కువ మీరు కనెక్ట్ అవ్వాలి. కరెక్ట్. కానీ మీరు పెద్ద ఆయనతో కనెక్ట్ అయ్యారు. కరెక్ట్. అదే ఏజ్ గ్రూప్ వృత్తి చూస్తేనేమో నేను లోకేష్ గారితో ఉండాలి. కాకపోతే నేను పార్టీలోకి వచ్చిన 1 వీక్ కల్లా నన్ను ఆయన కోర్ కమిటీలో తీసుకుని ఎక్కువ రోజు ప్రతిరోజు నేను సార్తో ఉండేవాను అనమాట. సో ఆ నేపథ్యంలో ఏంటంటే ఎక్కువ పరిచయం కావచ్చు, సాన్నిధ్యం కావచ్చు, ఆయనతోటి నాకు ఎక్కువ ఉంది. ఈయనతో ఆల్మోస్ట్ పరిచయం లేదని చెప్పాను కానీ చాలా తక్కువ. కానీ ఒక మాట అయితే బయట నడుస్తుంటది, ఎంతవరకు నిజమో అబద్ధం నాకైతే తెలియదు, జస్ట్ అడుగుతున్నాను. అంటే ఏజ్కి సంబంధించిన దాన్ని చూసుకుంటే నేను చిన్నయ్యతో కనెక్ట్ అవ్వాలన్నారు కాబట్టి, ఇప్పుడు బాగా అంటే అవతల వాళ్ళ దగ్గర ఎక్కువ మంచి మ్యాటర్ ఉండి సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే పెద్ద ఆయనకి కనెక్ట్ అవుతారు, ఈయన చెప్పింది వినేవాళ్ళు మాత్రమే ఎంతో కనెక్ట్ అవుతారు అనేది ఒకటి ఉంటుంది. అది నిజమా అండి అసలుకి? లేదు, అబద్ధం లేదు. ఇప్పుడు ఇట్స్ ఆల్ అబౌట్, ఇట్స్ నాట్ అబౌట్ సబ్జెక్ట్. కొంతమంది ఇప్పుడు మనకు తెలుసు కదా, హ్యూమన్ రిలేషన్స్ లో సింక్ అవటం అనేది ఉంటుంది. కొంతమంది సింక్ అవుతారు, కొంతమంది సింక్ గారు. దాని అర్థము సింక్ అయిన వాళ్ళందరికీ సబ్జెక్ట్ ఉందని కాదు, సింక్ కాని వాళ్ళకి సబ్జెక్ట్ లేదని కాదు, లేకపోతే ఈయన చెప్పినట్టే వినే వాళ్ళతో ఈయన ఉంటారని. లేకపోతే మంత్రివర్గంలో కూడా ఎక్కువ అలానే తీసుకున్నారు. మంత్రివర్గం కాన్సెప్ట్ ఇస్ డిఫరెంట్. దాంట్లో వచ్చి మీకు తెలుసు ప్రాంతాలు, కులాలు ఇవన్నీ ఉంటాయి, ఈక్వేషన్స్ చాలా ఉంటాయి. అంతేగాని అది ఐ డోంట్ థింక్ సో. ఆ ఆర్గ్యుమెంట్ వేరు, ఈ ఆర్గ్యుమెంట్ వేరు. కరెక్ట్ గా 1 year అయిపోయింది కదా జీవిరెడ్డి గారు, రేపు February 24th 1 year అయిపోయింది. చెప్పాలంటే అంటే మీరు తీసుకున్న డిసిషన్ 1 year అన్నారు కాబట్టి, పార్టీ కానీ లేకపోతే మీకు ఇచ్చిన ఫైబర్ నెట్ చైర్మన్ కానీ రాజీనామా చేసిన ఇమీడియట్గా నెక్స్ట్ డేనే దినేష్ కుమార్ కూడా జిఏడికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. అదే ఒక్క రోజు ముందు జరుగుంటే ఏం జరిగేది మీ జీవితంలో అసలుకి?
నేను రాజీనామా చేసిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ 6 గంటలకు చేస్తే ఇమీడియట్గా 7 o'clockకి నా రాజీనామాను ఆమోదించారు. దాంతోపాటు దినేష్ గారిని కూడా ఆ రోజున్న ఎండి దినేష్ గారిని కూడా జీఏడీకి అటాచ్ చేయడం జరిగింది. తర్వాత 5 నెలల తర్వాత ఇంకా పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేనేమంటే ఒక్కరోజు ముందు తన మీద చర్యలు తీసుకుంటే నేను ఆగేవాడినా లేకపోతే అనేది కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే నా ఉద్దేశంలో సిస్టంలో ఐఏఎస్లో నేను అందరికి చెప్పాను, కానీ చాలామంది కూడా సరిగా అంటే ఆఫీస్కి ప్రాపర్గా వచ్చి కూర్చొని అసలు రాష్ట్రానికి ఏం అవసరము, ప్రజలకు ఏం అవసరం అనేది ఆలోచిస్తున్నట్టు నాకు కనిపించలేదు. నా ఉద్దేశం ఏంటంటే ఈరోజు దినేష్ గారు వెళ్తారు, రేపు ఎక్స్ వస్తుంది, ఎక్స్ వచ్చినా కూడా పరిస్థితుల్లో మార్పులు వస్తాయని నాకు ఎక్కడ కనిపించలేదు. కొంతమంది ఉన్నారు, బట్ వాళ్ళు సీనియర్స్ ఉన్నారు, దీనికి రాలేదు, వాళ్ళకుండా ఇబ్బందులు వాళ్ళకు ఉంటున్నాయి. సో ఓవరాల్గా నాలాంటి వాళ్ళకి అంటే ఇనిషియల్గా ఉన్న వాళ్ళకి ఇలా ఉన్న వాళ్ళతోటి కొంచెం ఇబ్బంది ఉంటుంది. ప్లస్ వీళ్ళు కూడా మరీ అడమెంట్గా తయారైపోయారు కొంతమంది ఆఫీసర్స్ అయితే. అంటే మేము ఎందుకు చేయాలి, అవసరం లేదు. కొంతమంది ఏమో చేస్తే దీంట్లో తప్పులు దొరుకుతాయేమో, మళ్ళీ వచ్చే ప్రభుత్వాలు మా మీద కక్ష సాధిస్తాయేమో, కేసులు పెడతారేమో, ఈ భయాలతోటి కొంత యారగెన్సీ, ఈ రెండు కలిపి పనులు అయితే జరగట్లేదు. ఈ ప్రాసెస్లో మేము అక్కడ ఉన్నామంటే ఏమవుతుందంటే ఒక 2 సంవత్సరాల తర్వాత ఏమవుతుందంటే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత ఆడ వచ్చేది ఏముండదు. జీవీ రెడ్డి ఒక 200 కోట్లు 300 కోట్లు తినడాన్ని అపనిందలు, లేకపోతే మనం చేయాలనుకున్న పనులు ఒకటి కూడా ముందుకు పోవు. ముందుకు పోయినప్పుడు ఏమవుతుందంటే అది జీవీ రెడ్డి ఇన్ఎఫిషియన్సీ కింద ముద్ర పడుతుంది తప్పితే ఫలానా దినేష్ కుమార్ ఎండి గుండి తను ఫైల్ మూవ్మెంట్ చేయలేదు కాబట్టి జీవీ రెడ్డి చేయలేకపోయాడు అనేది ఎవరు అనరు. ఎండ్ ఆఫ్ ద డే జీవీ రెడ్డి చేతనైందా చేత కాలేదా, భయపడ్డారా వీటికి? ఆరు ఇంకో చైర్మన్ భయపడ్డాం కదా, ఫ్యాక్ట్ 200 కోట్లు 300 కోట్లు దోచుకున్నాడు జీవీ రెడ్డి, అది గ్యారంటీగా వస్తాయి. వ్యక్తి జీవీ రెడ్డి అనే మాట వస్తుందని భయపడ్డారా, లేకపోతే అనవసరం అంటాను, భయపడటం కాదు, అన్నెసరి. ఇప్పుడు మనకి ఇంకా వేరే అంటే నేను నా ఉద్దేశం వేరే ఉపాధి ఉంటే వేరే అవకాశం ఉంటే వెళ్ళిపోవచ్చు, లేకపోతే సచ్చినట్టు అక్కడ పడి ఉండాలనేది కూడా నా ఉద్దేశం కాదు. బట్ నా ఊరికి అనిపించింది అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలిగేషన్స్ కంటే కూడా మనం ఏమి చేయలేనప్పుడు మనం ఆ సీట్లో కూర్చోవడం అనవసరం. అది ఏ సీట్ అన్నా కానీ, అది మంత్రి పదవి కావచ్చు, అది చైర్మన్ పదవి కావచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు. ఓకే సార్, కాదు ఇప్పుడు పాలిటిక్స్ కి పెద్ద తేడా లేదు, అన్ని అవే ఉంటాయని మీకు తెలియదా? ఎందుకంటే వ్యవస్థలో జరిగే లూప్ హోల్స్ మొత్తం తెలిసేది అడ్వకేట్లకే. అంటే ఇన్ని రకాలుగా మ్యానిపులేషన్ చేయొచ్చా అనేది తెలిసేది అడ్వకేట్ మాత్రమే. ఇన్ని రకాల బాధలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, డబ్బు సంపాదించవచ్చు, డబ్బు పోగొట్టుకోవచ్చు, అన్ని రకాల వ్యవస్థల గురించి మీకు బాగా తెలుసు. ఈ వ్యవస్థలో కూడా ఇలా ఉంటుందని తెలిసి కూడా మీరు నాకు అక్కడికి వెళ్ళిన తర్వాతే ఇలా ఉంటుంది అని తెలిసింది, బయట వాళ్ళు వీళ్ళు అంటుంటే వింటమే కానీ అని ఒక చిన్న కామెంట్ చేశారు కదా, కరెక్ట్. అది కొంచెం కామెడీ అనిపించలేదు సార్? నిజంగా చెప్పండి. ఇప్పుడు మీరు అన్నారు పాలిటిక్స్ అన్నారు కదా, ఇప్పుడు ప్రభుత్వం వేరు, ప్రతిపక్షం వేరు, పాలిటిక్స్ వేరు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు పాలిటిక్స్ నడిచింది, నేను అపోజిషన్లో ఉన్నాను, టీడీపీలో ఉన్నాను. టీడీపీలో ఉన్నప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారికి మా సార్కి చాలా దగ్గరగా ఉండేవాడిని. ఆయనకు నన్ను ఎట్లా దూరం చేయాలని చెప్పి చాలా మంది ప్రయత్నించారు. కొంతమంది లేనిపోని లోకేష్ గారికి అయితే మెసేజ్లు పెట్టారు నా మీద, క్యాస్ట్ ఈక్వేషన్ లో మెసేజ్లు పెట్టారు. ఓపెన్ చెప్తారు, ఈ అబ్బాయి అట్లా మీరు ఏందో చాలా నమ్మి చాలా దగ్గరికి తీసుకున్నారు, ఇంత దగ్గరికి తీసుకున్నారు, పెద్ద ఆయనకు పెట్టారు, చిన్న ఆయనకు పెట్టారు, కలిసినప్పుడు చెప్పారు. అవన్నీ ఓవర్కమ్ చేశాను. అవన్నీ ఎలా ఓవర్కమ్ అవుతాయంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం చేసే పని, నిబద్ధత, వీటన్నిటి మీద తెలిసిపోద్ది వాళ్ళకు కూడా. కరెక్ట్. బట్ అలాంటి పాలిటిక్స్ ఎదుర్కొన్నాను. మీరు అన్నారు చూసి అవన్నీ తెలియదంటే తెలుసు, దిగాను, నేను అనుకున్నట్టుగానే వచ్చినవి ఓవర్కమ్ చేశాను. అందరు చేయలేదు టీడీపీలో, కొంతమంది టీడీపీలో ఉన్న వాళ్ళు చేశారు, కొంతమంది వేరే పార్టీలో ఉండి కూడా చేశారు, ఇక్కడ మనం ఎదుగుతున్నామని చెప్పేసి. సో వాటిని ఓవర్కమ్ చేశాను. అది అసలు ఎక్కడ కూడా నేను అసలు ఏ రోజు బాధపడలేదు, అండ్ ఏ రోజు నేను సమస్య కూడా ఫీల్ అవ్వలేదు, అన్ని ఓవర్కమ్ చేశాను. ఇక్కడ వచ్చింది నేను ఏంటంటే ప్రభుత్వంలోకి, ఇక్కడ వ్యవస్థలో నేను పని చేయాల్సిన టైం ఇది. ప్రభుత్వం అంటే కూడా వాళ్ళే కదా సార్, నేనంటే చిన్న గ్యాప్ ఉంది. ప్రాంతీయ పార్టీ కదా, ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ పార్టీ అయినా సరే చిన్న డిఫరెన్స్ గమనించాల్సిందంటే ప్రభుత్వానికి పార్టీకి చిన్న తేడా ఉంది. నేనేమంటే పాలిటిక్స్ పదవిలో కూడా ఉన్నాయి, నాకు పదవిలోకి వచ్చిన తర్వాత కూడా నా మీద ఒక కన్ను వేయండి, వైసీపీ వాళ్ళకి చేస్తాడేమో ఇతను, ఫేవర్ చేస్తాడేమో అని చెప్పేసి అది కూడా లేదు. అవి అన్ని ఓవర్కమ్ చేసాం. బట్ నేనేమంటే ఇక్కడ నేను చెప్పేది ఎఫిషియన్సీ గురించి చెప్తున్నాను. అక్కడ అడ్డుపడింది మాతో పాటు ఉన్న లీడర్స్ ఇంకొకళ్ళు కాదు, అధికారులు అంటాను నేను చెప్పేసి. అక్కడ ప్రాబ్లం వస్తుంది. మీకు చిన్న డిఫరెన్స్ ఉందంట. అక్కడ అధికారులు సహకరించినంత వరకు మనం ఏమి చేయలేము అనేది నా ఉద్దేశం. ఇప్పుడు ప్రగాఢంగా నమ్ముతున్నాను. మామూలుగా ఒక ప్రజాప్రతినిధి, ఒక అధికారి, అంటే క్యాస్ట్ల మీద కామనే, ఈ పార్టీలు ఉన్న వాళ్ళు ఆ పార్టీలో ఉన్న చెప్తుంటే ఇవన్నీ మన రాష్ట్రంలో చెప్పేది ఉంది, కులాల పంచాయతీ లేకుండా మనం మాట్లాడలేము. కాకపోతే అది
ఏ మాటకు ఆ మాట చెప్పాలి, ఓపెన్ చెప్తున్నాను. టీడీపీలో బయటికి వినిపించేది ఒకటి, ఉమ్, లోపల ఉండేది ఒకటి. అంటే లోపల మీరు అనుకున్నంత బయటకు ఆ కులాల పంచాయతీ లేదు. ఉమ్, ముద్రలు అంటవా వేస్తాను నేను. ఈరోజు బయటకు వచ్చిన తర్వాత కూడా కొన్ని బ్లేమ్ చేయకూడదు. ఎందుకంటే ఈరోజు ఆ పంచాయతీ ఉంటే చాలామంది ఈరోజు ప్రముఖ స్థానాల్లో వేరు కమ్యూనిటీ, రెడ్డి అని కదా, వేరు కమ్యూనిటీ వాళ్ళు కూడా ఉన్నారు కదా మంచి స్థానాల్లో. సో అది రాంగ్. అది నేను చెప్పేది ఏంటంటే పర్ఫార్మెన్స్ ఇష్యూ మీద, పనితనం మీద ఈరోజు అధికారులు వచ్చేసరికి మంత్రులకు కూడా అధికారులు పలకట్లేదు. సెక్రటరీలు మంత్రి ఛాంబర్కి రారు. ఉమ్, అది ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ పక్కన పెడితే ఆ గ్యాప్ ఉందంటాను. ఒక మంత్రి దగ్గరికి సెక్రటరీ రాకపోతే పనులు ఎట్లా అవుతాయి? ఓకే. ఎందుకు రారు? నీ డ్యూటీ అది కదా నేను అనేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కొన్ని మంత్రులకు ర్యాంకింగ్ ఇస్తున్నాడు. ఈ మధ్య చూస్తే వీళ్ళ దగ్గర ఫైల్స్ త్వరగా క్లియర్ అవుతున్నాయి, వీళ్ళ దగ్గర కావట్లేదని. ఓకే. అసలు మంత్రులు ఫాస్ట్గా చేయాలన్నా స్లోగా చేయాలన్నా ముందు అధికారులు సహకరించాలి కదా. ఆ ఏరియాను వదిలిపెట్టేసి వీళ్ళకి ర్యాంకింగ్లు ఇస్తే లాభం ఏంటన్న నా ఉద్దేశం. అవును. వాళ్ళ కరెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ వెళ్తే మీరు మంత్రికి పలకాలి, వెళ్ళి మంత్రి గారితో కూర్చోండి, ఛాంబర్లో డిస్కస్ చేయండి, ఎక్స్ప్లిటేట్ చేయండి, ముఖ్యమైన అంశాలను త్వరగా చేయండి. కొన్ని మానిటరీగా నాన్ మానిటరీ నిర్ణయాలు ఉంటాయి, డెసిషన్స్. అట్లీస్ట్ నాన్ మానిటరీ డబ్బులు ఇన్వాల్వ్మెంట్ లేని నిర్ణయాలను కూడా సంవత్సరాలు సంవత్సరాల తరబడి నానుస్తున్నారు. వాట్ ఈస్ ద యూజ్ అంటున్నాను నేను. ర్యాంకింగ్ ఇవ్వడం అంటే అది అబద్ధం అంటాను నేను అనేది. ఎగ్జాక్ట్లీ. కానీ ఇప్పుడు రాజకీయాలలో రెండు పనుల కోసం ఎవడైనా, ఒకటి పవర్ని ఎంజాయ్ చేయడానికి, లేకపోతే పవర్ని అనుభవించడానికి, లేకపోతే పనులు చేయించుకోవడానికి, ఇంకొకటి పని చేయడానికి, వీళ్ళిద్దరే ఉంటారు రాజకీయాలలో. మీరు నేను ఫస్ట్ కాదన్నారు, రెండోది అన్నారు. ఏ విషయంలో అంటే విభేదాలు వచ్చి ఇంత పెద్ద డిసిషన్ తీసుకున్నారు? రాజీనామా అనేది 4 అక్షరాలే, కానీ అది జీవితాంతం మన మీద, లేకపోతే ప్రజల మీద, నాయకుల మీద ఇంపాక్ట్ చూపించే ఒక లెటర్ అది. కరెక్ట్. ఎందుకు అంత డిసిషన్ తీసుకున్నారు? ఓన్లీ నో చెప్పారనే కారణం అంటే నేను నమ్మను, ప్రజలు నమ్మరు. ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. అదే మీరు అనుకున్న మాట వాస్తవం. ఏదో బలమైనది ఉంది, ఏదో లోపల జరిగింది అనుకున్నాను, కానీ అదైతే కానే కాదు. అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క మనస్తత్వం ఉంటుంది. నాది ఆ మనస్తత్వము. నేనేంటంటే స్పీడ్గా చేయాలనే మనస్తత్వం అనేది. నేను ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా, మా సార్ దగ్గర కూడా వెళ్ళి చెప్పారు. ఓకే సార్ ఇట్లా ఉన్నది, అడుగును అడ్డుపడుతున్నారు, ఏది ముందుకు వెళ్ళట్లేదంటే ఆయన కూడా ఏమన్నారంటే, నేను చెప్తాను మీరు వెళ్ళి కూర్చొని చేసుకోండి, ఇలానే ఉంటుంది, కొంచెం అటు ఇటుగా అన్నాడు అనమాట. సో ముఖ్యమంత్రి గారు ఆ మాట అనలేక ఇంకా నాకు బరస్ట్ అయ్యారా? బరస్ట్ అని కాదు, ఇలానే ఉంటుంది, కొంచెం మీరు ఓపిక బట్టి చేయాలన్నది అన్నారు. వారు చెప్పిన మాట వాస్తవం, నేను కాదలేను. కాకపోతే ఇలానే ఉంటే మాలాంటి వాళ్ళకి ఇనిషియల్గా అంటే ఎటువంటి సపోర్ట్ లేకుండా వచ్చిన వాళ్ళకి ఇంకా అది డిలే అయిపోతే, ఇందాక నేను చెప్పే కదా ఇనిషియల్లో ఇన్ఎఫిషియెంట్గా ముద్ర పడుతుంది. ఈరోజు మీరు అంతెందుకు, ఈరోజు ఎంతమంది మంత్రులని మీరు అక్కడ తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు, గత ప్రభుత్వాలు కావచ్చు, వీళ్ళతో ఏమి కాదంటుండ్రు. ఒక అసమర్థులుగా ముద్ర పడుతుంది, అది తుడుచుకోలేంది. అక్కడ ఉండి ఒకటి అసమర్థుడు అనిపించుకుంటారు, కొంత పరిధి తర్వాత అవినీతిపరుడు అనిపించుకుంటారు. ఓకే. తినకపోయినా. ఓకే. కరెక్ట్. చేసినా చేయకపోయినా అసమర్థుడు అవుతుండ్రు, తినకపోయినా కూడా అవినీతిపరుడు అవుతుండ్రు. అవసరమా మనకి? కానీ ఒక బాధ అయితే ఉంటుంది కదా. అంటే ఐఏఎస్ వ్యవస్థల్ని, అంటే చీఫ్ మినిస్టర్ లాంటి క్యాండిడేట్లు కూడా సమర్థిస్తున్నారు, నాయకులకి అంత వాల్యూ ఇవ్వట్లేదు, లేకపోతే మీలాంటి గొప్ప, ఇప్పుడు అడ్వకేట్ కాబట్టి డెఫినెట్గా అది ఉంటుంది. నేను చెప్తే ఎందుకు జరగదు, మంచి పని కోసమే కదా నేను. కరెక్ట్. ఇప్పుడు అండూ ఫేవర్ చేయమని అడిగినాం అనుకోండి, మీరు కష్టం అని కళ్ళ ముందు కనపడుతుంది. ఉదాహరణకు నేను ఆ రోజు ఒక 1000 మంది దాదాపు ఒక 600 మందిని ఒకసారి, ఒక 400 మందిని ఒకసారి గత ప్రభుత్వంలో వితౌట్ అపాయింట్మెంట్ లెటర్, ఆఫర్ లెటర్ లేకుండా రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు. ఎంప్లాయీస్ ఒక్కొక్కరికి 30,000, 40,000, 50,000, 60,000 శాలరీస్ ఇస్తున్నారు. ఓకే. అవన్నీ నేను ఐడెంటిఫై చేసి వీళ్ళని మనం రిమూవ్ చేద్దాము. ఎందుకంటే వాళ్ళు కనీసం మనకి ఎక్కడో సరే ప్రొసీజర్ ప్రకారం లేకపోయినా కూడా కనీసం పని చేస్తుండన్న కన్సిడర్ చేయొచ్చు, వీళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు కొంతమంది అయితే అని చెప్పేసి ఫైల్ రెడీ చేసి మూవ్ చేస్తే, దాదాపు నువ్వు 2 నెలల పాటు ఆ ఫైల్ సైన్ చేయకుండా వాళ్ళు జీతాలు ఇస్తే ఇంక నేనేమనేది? వీళ్ళు గవర్నమెంట్ మారినా కానీ, గవర్నమెంట్ మారిన తర్వాత నేను చైర్మన్ ఉన్న తర్వాత అది నేను సైన్ చేయలేను కదా. ఇలా వీళ్ళు అధికారులు వినరన్న ఉద్దేశంతో నాకు డౌట్ అయితే నేను ప్రజల ముందుకు కూడా తీసుకెళ్ళాను, ప్రెస్ మీట్ పెట్టి. ఓకే. ఏది ఇలా ఉన్నారు వీళ్ళని మనం వీళ్ళందరినీ రిమూవ్ చేయాలని చెప్పేసి ఫైల్ సర్క్యులేట్ చేస్తే, కనీసం నీకు నోట్ ఫైల్ కూడా దాన్ని రాయకుండా పక్కన పడేస్తే ఏం చేయాలి? ఇంకా చూసుకుంటే నాకు వచ్చే లబ్ధి ఏంటి? అయితే ప్రభుత్వానికి
మిగులుతుంది, డబ్బులు మిగులుతుంది. రెండోది ఆ ప్రాక్టీస్ కొనసాగితే మిగతా కార్పొరేషన్స్లో కూడా అలానే కొనసాగుతుంది. రేపు మా వాళ్ళు కూడా చూసి దాన్ని నేర్చుకుంటారు. వాళ్ళు వైసీపీ వాళ్ళు ఇలా పెట్టారు, మనం కూడా ఇట్నే పెడదాము, జీతాలు ఇద్దాము, పని చేయించుకోవద్దు అనేది వస్తుంది కదా. నేను మా పార్టీని ఆ రోజున మేము కూడా చేయాలని నేను ఎంకరేజ్ చేయట్లేదు. ఒకవేళ తీసుకుంటే ప్రాపర్గా క్వాలిఫైడ్స్ని తీసుకుందాము, పని చేయించుకుందాం, డబ్బులు ఇద్దామన్నాను. అక్కడ వాళ్ళని తీసుకోరు, ఇక్కడ ఉన్న వాళ్ళని పంపరు. ఇంకా ఏమని చెప్పండి. నెలకి ఎన్ని కోట్లు అట్లా ఎంప్లాయీస్ లేకుండా జీతాలు పోతున్నాయి సార్ వాళ్ళ అకౌంట్లకి? చెప్తాను, హ్యూజ్ మనీ, కొన్ని కోట్లు అయి ఉంటుంది కదా, క్రోర్స్. తర్వాత అదే విధంగా జరిగిన కరప్షన్. ఇప్పుడు నేనేమంటే, ఇప్పుడు మనం అదేదంటాం కదా, అన్నం తింటూ గొంగట్లో ఎత్తుక్కోకూడదు అన్నట్టు కరప్షన్ అనేది ఈ రోజు లేదని చెప్పాను. నేనేమంటే అది మరీ సత్యహరిచంద్ర లెక్క మాట్లాడినట్టు అవుతాను నేను, కరప్షన్ తుడి చేస్తానని. దాన్ని ఏమంటే అట్లీస్ట్ మినిమం అంటే మరీ గుడ్డిగా సమర్థించొద్దు. ఇప్పుడు ఒక 100 రూపాయలు ఇస్తుంటే ఒక 60 రూపీస్ అయినా పని చేయాలి కదా అంటాను. 100 రూపాయలు ఇస్తుంటే 60 రూపాయలన్నా పని చేయాలి కదా అంటాను. అసలు వాడు మనిషే లేకపోతే 100 రూపాయలు తీసుకుంటూ, ఓకే, నీకు ఒక మెటీరియల్ సప్లై చేశారు, దాని ఖరీదు ఒక 500 రూపాయలు, కనీసం 200 రూపాయల ప్రోడక్ట్ అయినా డెలివరీ అవ్వాలి కదా. అసలు పేపర్ మీద డెలివరీ అవుతుంది, అసలు ప్రొడక్ట్ డెలివరీ కాకుండా ఉట్టి ఇన్వాయిస్లు రైజ్ చేసి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో లేదా ఇంపోర్ట్ చేసినట్టు చూపించారు మా దాంట్లో కొన్ని. అసలు ప్రొడక్ట్సే లేవు, తెచ్చిన ప్రొడక్ట్స్ మళ్ళీ వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఓకే, దాన్ని రికవర్ చేద్దాం మనీ అంటే పలకపోతే ఎలా అంటాను నేను. ఎందుకంటే అసలు పూర్తిగా అవినీతి జరగదు. అప్పుడు అక్కడ జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది రోషన్ గారు. ఆ ప్రభుత్వం ఉంటుంది, ఈ ప్రభుత్వం ఉంటుంది, ఏ అధికారంలో జరుగుతుంది, ఎవరున్నా ఎంతో కొంత అది జరుగుతుంది వాస్తవం. మీరు ఇంకా ఉండొచ్చారు కాబట్టి, కళ్ళతో చూశారు కాబట్టి. మరి ఇంత దారుణంగా ఉన్నప్పుడు మనం పట్టించుకోకపోతే కష్టము. అట్లీస్ట్ దాన్ని ఎక్స్పోజ్ చేద్దామంట. అంటే ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి సార్, ప్రజలకైతే ఒకటి క్లియర్గా తెలుసు, వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళని కాపాడుకుంటారు, వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని కాపాడుకుంటారు, రాజకీయాల్లో కామన్ అని అర్థమైపోయింది. కానీ వాళ్ళు వచ్చినా వీళ్ళు వచ్చినా ఇద్దరు సమానంగా దోచుకుంటారనేది ఇప్పుడు మీరు క్లియర్గా చెప్తున్నారు. ఇప్పుడు శాలరీస్ వాళ్ళ హయాం నుంచి జరుగుతుంది కదా, ఇది ఫైబర్ నెట్ లో గౌతమ్ రెడ్డి గారు ఉన్నారు అప్పటి నుంచి కోట్లు శాలరీస్. ఎంప్లాయ్ ఎక్కడ ఉంటాడో తెలియదు, పని చేయడు, ఏడో ఉంటాడు కానీ జీతం పడింది. అంటే డైవర్ట్ చేస్తున్నారు ఫండ్ని. సో నేనే ఇప్పుడు అందుకనే దోచుకోవడం అనే రాష్ట్రాలు బాగుపడమంటే ఏం బాగుపడతాయి నేను జరుగుతుంది. అది అసలు జరగలేదని చెప్పిన ఎవరున్నా కూడా జరుగుతుంది. ఇది అసలు ఇక్కడ అది ఏపీలో వైసీపీ, టీడీపీ, లేకపోతే తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్, లేకపోతే నేషనల్ లెవెల్లో బీజేపీ, కాంగ్రెస్ అని కాదు. బట్ నేనేమంటే అవాయిడ్ చేయలేనప్పుడు అట్లీస్ట్ మినిమైజ్ చేయాలంటాను. అందుకే కంప్లీట్ గా రాజకీయాల నుంచి వైదొలిగారు. అది ఒక ఆస్పెక్ట్. నేనేం దాన్ని మొత్తం అరికట్టాలని కాదు. నా ఉద్దేశం నేను ఇందా చెప్పే కదా, ఈ 2 ముద్రలు అనవసరంగా మీద పడుతుంది. ఒకటి అసమర్థుడు, 2 అవినీతి పడుతుంది, గ్యారంటీగా పడుతుంది. ఈ రోజు రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, అధికారంలో ఉండేవాళ్ళు చాలా మంది మంచివాళ్ళు ఉన్నారు. మీకు తెలుసు, రోషన్ గారు చాలా దగ్గరగా చాలా మంది రాజకీయ నాయకులు చూశారు. బయట వాళ్ళ మీద ఉండే ముద్ర ఏమో చాలా దుర్మార్గుడు, అవినీతి పడి ఉంటుంది. కానీ లోపల పోయి వాళ్ళతో మాట్లాడితేనేమో చాలా సాఫ్ట్, చాలా వరకు అంటే 100% చెప్పినా చాలా వరకు వాళ్ళు నిజాయితీగా ఉంటారు. కానీ బయట వాళ్ళ మీద ఉండే ముద్ర వేరేగా ఉంటుంది. అదే బయటికి చాలా నిజాయితీ పడుగా ప్రొజెక్ట్ అవుతూ కూడా మంచోడుకుంటూ ఆడికి పోయి చూస్తే 100,000 కోట్లు ఉంటుంది. ఉదాహరణకు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు, ఏ పార్టీ అన్నా కానీ. ఈ రోజు కూడా ఆయన మీద మనం మర్చేయలేము. అంటే ఈ రాజకీయాల్లో కూడా అంత నిజాయితీ పడుకున్న వ్యక్తి ఎక్కడ ఉంటారు? కొంతమంది ఉన్నారు. సరే, ఆయన వైసీపీలో ఉండొచ్చు, అది వేరే విషయం. ఏ పార్టీలు ఉంటే ఏముంది. అట్లా మీరు టీడీపీలో ఎవరు అనిపించలేదా మీకు? ఉన్నారు, ఎందుకు లేరు? ఇద్దరు పేర్లు, ఎవరి పేర్లు చెప్పగలరు? ఇప్పుడు అదేదంటారు, పెద్ద కోడలు మంచిదంటే చిన్న కోడలు చెడ్డదన్నట్టు అవుతుంది. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఏంటంటే కొంచెం యాక్టివ్గా లేడు కాబట్టి ఆయన పేరు నేను చెప్పాను. టీడీపీలో ఉన్నారు, వైసీపీలో ఉన్నారు, అన్ని పార్టీల్లో ఉన్నారు. అన్ని పార్టీలు చాలా మంచి వాళ్ళుగా ప్రొజెక్ట్ అవుతూ చాలా దుర్మార్గంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. చాలా బయటికి 1,000 కోట్ల అవినీతి చేస్తున్నారన్న వాళ్ళు లోపల చూస్తే చిరిగిన బనీలు వేసుకొని పైన తెల్ల చొక్కాలు వేసుకొని తిరిగే వాళ్ళు ఉన్నారు. ఇద్దరిని చూసి వచ్చారు. తులసిరెడ్డి గారు ఉన్నారు, మా సార్. ఆయన కూడా నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయనతో ఉన్నాను నేను ఎక్కువగా. ఆయన పరిస్థితి ఏంటి ఈ రోజుకు? ఇప్పటి కాలంలో 1988లో 1988లో రాజ్యసభకి ఎన్నికైన వ్యక్తి, తర్వాత ఉమ్మడి కడప జిల్లాకి జెడ్పీ చైర్మన్ చేసిన వ్యక్తి. ఈ రోజుకి ఆయన దగ్గర ఉన్న కారు ఒక చిన్న టాటా ఏదో చిన్న కారు ఒకటి ఉంటుంది, టాటా ఇండికా కారు. ఎప్పుడుది అది? ఒక రేకుల షెడ్డాలు ఇల్లు ఊర్లో. ఒక రాజ్యసభ ఎంపిక చేసిన వ్యక్తి, కడప జిల్లాకు జెడ్పీ చైర్మన్ చేసిన వ్యక్తి. ఏంటి ఆయన పరిస్థితి? ఇప్పటికీ ఆయన కొంతమంది వైసీపీ వాళ్ళు ఈయన తులసిరెడ్డి కాదు గంజాయి రెడ్డి, అవినీతి పడని తిడుతుంటారు.
మరి దాన్ని ఏమనాలి మరి? ఆయన నేను దగ్గర చూసిన వ్యక్తిని. అంతే. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా ఉంది కదండి, దాన్ని యాక్చువల్గా పైబందెట్లో చూసింది 1863, 1865 మంది. కరెక్ట్. అంటే ఒక్కొక్క వ్యూకి 11,000 రూపాయల చొప్పున ఇచ్చారు. అంటే దాదాపు 2,15,00,000 చెల్లించారు. దాని మీద ఆరోపణ కూడా చేశారు. ఆరోపణ లేదు, నేను నోటీసులు కూడా ఇచ్చాను. నోటీసులు కూడా ఇచ్చారు. ఎందుకు తర్వాత చర్యలు తీసుకోలేకపోయారు అసలు? అదే కదా బాధ అంట. ఇప్పుడు దానికి 1,50,000 రూపాయలు ఇవ్వాలి, ఇచ్చింది 2 కోట్ల రూపాయలు. క్లియర్ కనపడుతుంది. ఇందులో ఇంకా ముసుగులో గుద్దులాట ఏముంది? నేనేం చేశాను, రామ్ గోపాల్ వర్మ గారికి నోటీస్ పంపించాను. ఏమని పంపించారు? రికవరీ ఎట్లా జరిగింది. ఆయనకంటే ఆయన డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసరు, ఇంకొక పార్ట్నర్ ఎవరో ఉన్నారు ఆయనతో పాటు, ఇంకొక వర్మ గారు ఎవరో సన్మాన్. ఏం చెప్పాము, కట్టం డబ్బులు క్లియర్గా ఉంది. ఆ రోజు నేను అడగలేదనుకో, తర్వాత ఏమంటారు, జీవి రెడ్డి రామ్ గోపాల్ వర్మ దగ్గర 2 కోట్లకు గాను 20%, 30%, 40 లక్షలు 60 లక్షలు తీసుకొని దాన్ని పక్కన పెట్టినారు అంటారు. బయటికి అయితే వస్తుంది కదా. అవును. రామ్ గోపాల్ వర్మ గారు వాస్తవం చెప్పాలంటే నాకు బాగా పరిచయం. బాగా అంటే బాగా పరిచయం. ఎంత అంటే మేమిద్దరం డిన్నర్కి కూడా కూర్చుంటాం. ఇప్పుడు కాదు, నేను ఫైబర్ అండ్ చైర్మన్ కాకముందు కూడా. అండ్ వ్యక్తిగతంగా నన్ను బాగా లైక్ చేస్తాడు ఆయన. బట్ అది పేపర్ మీద కనపడేటప్పుడు ఏం చేస్తాం మరి? ఫోన్ చేశాడు ఆయన నోటీస్ ఇచ్చిన తర్వాత. ఏం చెప్పారు? వాస్తవమా కాదా మీరు రిప్లై రాయండి సార్, ఏముంది అన్నాను. ఓకే, నీ పని నువ్వు చేయి, నా పని నేను చేస్తున్నాను. ఆయన కూడా ఏం నన్ను డ్రాప్ అవ్వమని ఇంకోటి ఏం చెప్పలేదు. వాట్ జీవి నా మీదకి వచ్చినావు అన్నాడు ఫోన్ చేసి. ఓకే. బట్ అని మీ పని మీరు చేయండి, నా రిప్లై నేను ఇస్తాను అన్నాడు. దట్స్ ఆల్. అంతే. అగైన్ మళ్ళీ ఇనిషియేట్ చేయాల్సింది ఎవరు? అధికారులు చేయాలి. చేయకుండా పక్కన పెడితే నేనేం చేస్తాను? పక్కకు పోయింది అది. మళ్ళీ మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం, ఇప్పుడు అది వేరే విషయం. అదేది ఇదే కదా. సో నేను అట్లా అంటాను. ఇప్పుడు ఏమవుతుందంటే ఇలాంటివన్నీ అనవసరమైన ముద్రలు మనకి ఎందుకు అంటాను నేను. కానీ మీరు వచ్చిన తర్వాత చాలా మంచి మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని చూశారు, చుట్టలేకపోయారు, అది వేరే విషయం అనుకోండి. దాదాపు 2,130 కోట్ల అప్పుల్లో ఉంది ఫైబర్ నెట్. అంటే 6 లక్షల కనెక్షన్సే ఉన్నాయి అంతే కదా. ఇప్పుడు తగ్గిపోయినాయి. మీరు దాదాపు ఒక 50 నుంచి 60 లక్షలకు తీసుకెళ్లాలని చూశారు. అవును. అప్పుడు అంటే ఇప్పుడు జియో కానీ ఎయిర్టెల్ కానీ వీటితో పాటు పోటీ పడాలంటే ఆ రేంజ్కి వెళ్తేనే అది వర్కౌట్ అవుతుంది. రకరకాలుగా చూశారు, కానీ చివరికి చూస్తేనేమో మీరు బలిపశువు అయిపోయారు. బలిపశువు అని చెప్పలేను, కానీ అంటే ఉంటుంది. వాటికంటే కూడా బ్రహ్మాండమైన నెట్వర్క్ ఉంది. ఇప్పుడు ఆటలో అరటిపండు అయిపోయారు కదా సార్. ఆ ఆట మీరు ఆడలేకపోయారు, మీకు చేత కదా అని. మీరు కూడా ఆడొచ్చు, మీకు కూడా లౌక్యం తెలుసు, మీకు కూడా ఆ తెలివితేటలు ఉన్నాయి. అడ్డం తిరిగితే మళ్ళీ వాళ్ళు అసలు అదే చెప్తుంది. కానీ ఆడలేకపోయారు కదా. అనవసరం అనుకున్నాను అంతే. అనవసరం వీళ్ళతోటి ఎందుకు వాళ్ళు ఏమన్నా అడ్డం తిరిగి చేయాలంటే అదేం పెద్ద ఇష్యూ కాదు, కానీ బట్ అనవసరం మనకి. ఇంకా అదేదంటారు చూసావా, రాయేసినట్టు అవుతుంది. రోజు కొట్టుకోవటం అవసరమా నాకు అనిపించింది. అంత మించి ఏం లేదు. ఇంకా సరే మీరు అన్నట్టు అది ఆటలు అరటిపండు అనుకున్నా పర్లేదు, ఇంకోటి అనుకున్నా పర్లేదు, కానీ నాకైతే అనవసరం అనిపించింది. అండ్ ఇంకోటి నేను చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రయత్నానికి వీళ్ళు కొంత సహకారం ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. వాళ్ళు అస్సలు సహకరించరు, మరి ఎందుకు ఇట్లా తయారవుతారో నాకు అర్థం కావట్లేదు. కానీ వ్యవస్థలో సార్ ఒక 5 to 10% చేస్తేనే ఇలాంటి డెవలప్మెంట్ ఉంది కదా మనకి, భారతదేశం కావచ్చు. నేను ఇదే చెప్తాను, 5% చేస్తేనే. నేను ఆల్వేస్ బిలీవ్ దట్ 5% చేస్తే ఈ డెవలప్మెంట్ నిజంగా కూడా జరుగుతుంది అంతే. ఇంకో విషయం చెప్పిన, ఆ 5% కూడా ఎందుకు అవుతుంది తెలిసిన? ఎందుకు అవుతుంది? అందులో 3% లంచాలు తీసుకొని అవుతుండ్రు, లేకపోతే 2% అవుతుంది. అబ్బా, డబ్బులు ఇస్తున్నారు కాబట్టి కొన్ని పనులు అవుతున్నాయి. డబ్బులు లేకపోతే అది కూడా కాదు. అంటే డబ్బులు లేకుండా మనస్సాక్షిగా పనిచేసేది 2%. ఆ 5లో కూడా 3% డబ్బులు పడుతున్నాయి కాబట్టి పనులు అవుతున్నాయి. డబ్బులు కాబట్టి అవి కూడా కావు. అంటే ఇప్పుడు చెప్పాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు కూడా అడ్మినిస్ట్రేషన్ లో కావచ్చు, ఐటీ డెవలప్మెంట్ లో కావచ్చు, డిసిషన్ మేకింగ్ లో నెంబర్ 1 అంటుంటారు. అలాంటి వ్యక్తికి ఇంకా వ్యవస్థ అనేది సహకరిస్తే ఈవెన్ ఇప్పుడు రాష్ట్రంలో కూడా నేను చెప్తున్నాను, నారా చంద్రబాబు నాయుడు గారికి మా సార్కి ఇమ్మనని చెప్పండి, కొంచెం వ్యవస్థ సహకరించమనండి. వేరే విధంగా పరిగెట్టిస్తారు. అంటే చేసే ఉద్దేశం వాళ్ళకు ఉంది కాబట్టి. చేసే ఉద్దేశం లేనివాడికి ఎవరేం చేయలేరు. అది నేను చెప్పేది. ఇప్పుడు అంతేందుకు, సాక్షాత్తు మీకు గమనిస్తే ఒక 8 నెలల క్రితం 9 నెలల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదా? అవును, ఐఏఎస్ల మీద మాట్లాడారు. ఓపెన్గా మీటింగ్లో మాట్లాడారు కదా. మీరు వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి, కలెక్టర్లు వెళ్ళాలి, జిల్లాలకు వెళ్ళాలి, మీరు ఏసీ రూమ్లో కూర్చొని ప్రతిదీ నో చెబుతున్నారు. మళ్ళీ దట్టు ఇక్కడేదో నాకు వ్యక్తిగతంగా వాళ్ళ మీద నాకేదో అక్కడ నా విషయంలో జరిగింది కాబట్టి నేను గడిచితోటో లేకపోతే ఇంకోటి చెప్పట్లేదు. కొంతమంది నాకు
ఐఏఎస్లో పరిచయం ఉన్నారు, ఏం జీవి మా మీద ఎట్లా పడిపోతున్నావు. ఉమ్, అప్పుడు మళ్ళా మధ్యలో అంటే ఇక్కడ వ్యక్తుల మీద పట్టం కాదు, ఆ వ్యవస్థలో వాళ్ళకి ఇచ్చిన ఇమ్యూనిటీ. ఉమ్, ఇప్పుడు నేనేమంటే ఒక చిన్న ఎల్డీసీ, ఒక చిన్న క్లర్క్ తప్పు చేస్తే వాడిని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, సస్పెండ్ చేస్తున్నారు. ఈరోజు ఐఏఎస్లు చేసే తప్పులు ఎన్ని ఉన్నాయి, ఐపీఎస్లు ఐఏఎస్లు చేసే తప్పులు ఎన్ని. వాళ్ళకు రాజ్యాంగబద్ధంగా కొంత ఇమ్యూనిటీ ఉంది. దాంతో ఏమంటే వాటి మీద ఎటువంటి చర్యలు ఉన్నట్టు ఎందుకు ఉండవు అంటాను. అతను కూడా ఒక అధికారి కాదు, ఉన్నత స్థాయి అధికారి. తప్పు చేసినప్పుడు ఉన్నత స్థాయి అధికారి అయితే ఏంటి, చిన్న స్థాయి అధికారి అయితే ఏంటి? సీఎం స్థాయి వ్యక్తులే జైలుకి వెళ్తున్నారు కదా. మరి అలాంటప్పుడు మీకు వాళ్ళ మీద చర్యలు ఎందుకు ఉండవు? రెండవది ఒకటి టర్న్ అరౌండ్ టైం, ఒక టైం లిమిట్లో పెట్టి పని చేయించాలి కదా అంటాను. అదే కింద స్థాయి వ్యక్తి ఫైల్, ఒక ఎంఆర్ఓను, ఒక సిఐఓ ఒక ఫైల్ గినం అంటే ఒక ఎంఆర్ఓ గినం త్వరగా మ్యూటేషన్ ప్రాసెస్ ఏ ఉంటే వాళ్ళ డిపార్ట్మెంట్లో ఒక సిఐ ఛార్జ్ షీట్ అయిపోతే పైనుంచి ఎస్పీలు ఫోన్ చేసి లేకపోతే పైనుంచి కలెక్టర్లు ఫోన్ చేసి ఎడాపెడా తిడతారు, నువ్వు ఎందుకు చేయలేదు ఇది అంటారు. అదే కలెక్టర్ దగ్గర నెలల తరబడి సంవత్సరాల తరబడి నుంచి ఫైల్ మూవ్ కాకపోతే అడిగేవాడు లేడు, అడిగే హక్కు ఎవరికి లేదు, అడిగినా కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం లేనట్టుంది, చేయకపోతే తీసుకునే చర్యలు లేవు. అదే ఎంఆర్ఓని ఒకసారి అడుగుతారు, రెండుసార్లు అడుగుతారు, మూడోసారి ఏం చేస్తారు? సస్పెండ్ చేసేస్తారు. పోలీసు వాళ్ళని కింద వాళ్ళని వీఆర్కి పంపించేస్తారు, సస్పెండ్ చేస్తారు. అవును. మరి అదే ప్రిన్సిపల్ నీకు ఎందుకు అప్లికేబుల్ కాదంట నేను. అక్కడ ఈ ప్రిన్సిపల్కి అప్లై అయితే డెఫినెట్గా పనులు పరిగెడతాయి, వ్యవస్థలో చాలా మార్పులు వస్తాయి. నువ్వు అరే కలెక్టర్ దగ్గర ఫైల్ వస్తే నిర్ణయం తీసుకుంటే అది ఎన్ని రోజులు ఉన్నట్టు ఉండాలా? ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళిందంటే ఇంకంతేనా కథం, అది కోల్డ్ స్టోరేజ్ అయినా. మంత్రులు ఫోన్ చేసిన, ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసిన సాక్షాత్గా దాన్ని క్లియర్ చేయమన్నా కూడా చేయరా? ముఖ్యమంత్రి గారు, నేను చెప్పేది మంత్రులు పక్కన పెట్టు, డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి దాన్ని త్వరగా క్లియర్ చేయండి. నేను ఇదేదో నేను దగ్గరుండి చూసి చెప్తుంది కాదు. ముఖ్యమంత్రిగా మా చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు మీటింగ్లో పెట్టి చెప్పలేదు మీరు ఫైల్స్ క్లియర్ చేయట్లేదు, మరి పేరుకుపోతుండే ఎందుకు చేయరని. టైం బౌండ్స్ పెడుతుండు, చేయట్లేదు. కానీ టైం బౌండ్ పెట్టి చేయకపోతే చర్యలు ఏంటి? లేదు అంటే లేదా లాలో కూడా లేదండి, లేదు. అందుకే ఆ ఇమ్యూనిటీ ఉంది వాళ్ళకి. వరస్ట్ కేసులు ఏమవుతుందంటే నాన్ ఫోకల్ పోస్టులు ఇస్తారు వాళ్ళని. అంటే మంచిగా ఒక పెద్ద పోర్ట్ఫోలియోని తీసుకెళ్ళి చిన్న దాంట్లో వేస్తారు, బదిలీ చేయొచ్చు, అంతే. బదిలీ చేస్తారు. వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళు తీసుకొచ్చి చేసుకుంటారు, అంతేనా? అనుకూలం అని కాదు, అంటే ఒకవేళ చర్యలు తీసుకోవాలంటే ఈ కాంటెక్స్ట్ అని చెప్పేది. అంతకు మించి ఇంకా చేసేది ఏం లేదు. దానికి వాళ్ళు ఏమవుతారు? భయపడట్లేదు. ఓకే వేసుకొని కొన్ని రోజులు ఎంజాయ్ చేసింది దీన్ని, కొన్ని రోజులు ఆడుంటాము. అప్పుడు మీరు అన్నట్టు మాకు అనుకూలమైన వాడు వచ్చినప్పుడు ఎవరన్నా అప్పుడు మళ్ళీ మేము ఫోకల్ పోస్ట్లోకి వస్తాం అనేది ధీమా వచ్చేసింది. ఇంకా ఓకే. లేకపోతే వాళ్ళకి జరగంది ఏముంది? అక్కడ ఉన్నా కూడా అదే శాలరీ, అదే పర్క్విజిట్స్, అవే ప్రోటోకాల్ అందుతుంది. ఇక్కడ ఉన్న అదే ఒకటి. సో చెప్పాలంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన పాలన అని చెప్పుకోవచ్చు. అదే వాళ్ళు తెచ్చిందే కదా, వాళ్ళు తెచ్చింది. వాళ్ళకి ఏంటంటే ఆ రోజు వాళ్ళకి అనుకూలంగా పెట్టుకున్నారు, అది మనం అమెండ్ చేసుకోకుండా అట్టే కూర్చున్నాం. లేకపోతే ఏంటంటే ముఖ్యమంత్రి గారి స్థాయి వ్యక్తి ఫోన్ చేసి ఫైల్ క్లియర్ చేయమంటే వినకపోతే, మంత్రి చెప్తే వినకపోతే ఇంకెప్పుడు అవ్వాలి? ఈరోజు ఎమ్మెల్యేలు పోతే కలెక్టర్ దగ్గర చేతులు కట్టుకొని నిలబడాలా? ఎమ్మెల్యే ర్యాంక్ ఏంటి, కలెక్టర్ ర్యాంక్ ఏంటి? చూసారు అవన్నీ కళ్ళతో. మరి భయపడాల్సిన అవసరం ఏంది? సో దానివల్ల ఏమవుతుంటే డ్రాగ్ అయిపోతుంది. చెప్పాలంటే విరక్తి అనుకోండి, ఆటలు ఆడిపోండి అనుకుంటే మీరు ఏదన్నా పెట్టుకోండి. వెక్స్ అయిపోయారు అన్ని రకాల. టైం వేస్ట్. చాలా లేట్ తెలుసుకున్నారు కదా. త్వరగా తెలుసుకున్న లేట్ కాదు. కానీ పార్టీ బాగా డిఫెన్స్ లో ఉన్నప్పుడు బాగా ఫైట్ చేశారు. అంటే ఏ టీవీ డిబేట్ లో చూసినా కానీ జీవీ రెడ్డి అనే వ్యక్తి లేకుండా డిబేట్ లేదు. అంటే ప్రజా వ్యతిరేకత మీద బాగా మాట్లాడారు. ఎందుకంటే చదువు ఉంది, సబ్జెక్ట్ మీద అవగాహన ఉంది, అడ్వకేట్, అటు పక్క లా ప్రకారంగా కూడా మాట్లాడవచ్చు, అన్ని రకాలు ఉంది. కాబట్టి పార్టీకి నిజంగా చెప్పాలంటే ఒక వెన్నెముకలాగా నిలబడ్డారు. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు ఏమైపోయిందంటే పార్టీ కోసం నిలబడ్డ వాళ్ళకన్నా కూడా సూట్ కేసులతో వచ్చిన వాళ్ళకే ప్రాముఖ్యత ఎక్కువ ఇస్తుంది ఏ పార్టీ అయినా. టీడీపీ గురించి చెప్పట్లేదు. నిండుగా నింపుకొని వచ్చావా, పోయేటప్పుడు నిండుగా నింపుకొని వెళ్ళిపోయావా అనేది నడుస్తుంది ఇక్కడ. చెప్పాలంటే అందరూ వాళ్ళే కదా ఉంది. జెండా మోసినోడు లేడు, చెమట వచ్చి తిరిగి ఓట్లు వేయండి మా పార్టీని గెలిపించండి అన్నోడు లేడు, పదవులు లేవు, మొత్తం కొత్తగా వచ్చిన బ్యాచ్లకి ఇప్పుడు. ఇవన్నీ చూసినప్పుడు కూడా ఇంకా రాజకీయాలు అవసరమా అనిపించే వాళ్ళు, అంటే మీలాగా రాజకీయం మనకు అవసరమా అనిపించిన వాళ్ళు ఉన్నారు. ఈ రాజకీయమే కదా మాకు కావాల్సింది, డబ్బే కదా ముఖ్యం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వ్యవస్థలో మీలాంటి వాళ్ళు లేకపోతే దీని పర్సంటేజ్ ఎక్కువైపోయి
రాష్ట్రాల అభివృద్ధి అవ్వవు, అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, ఎటువంటి ఎక్కడ వేసినా అక్కడే ఉంటుంది. మీరు చెప్పినట్లుగానే ఫైల్ మూవ్మెంట్ అంటారా, మీలాంటి మాట్లాడే వాళ్ళు వ్యక్తులు లేకపోతే ఎక్కడి నుంచి జరుగుతుంది వ్యవస్థ అనేది, ఇప్పుడు ఎట్లా మీరు ముందుకు అన్నట్టు వెళ్తుంది? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సరే ఇంకా పని చేసినప్పుడు నా మాదిరే చాలా మంది కష్టపడ్డారు, నాకు అవకాశం వచ్చింది, కొంతమందికి అవకాశం రాలేదు, అదైతే వాస్తవం. రాజకీయాల్లో దీంతో first importance. ఏమవుతుందంటే అవును. ఒక లాజిక్ చెప్తారు, మనకు కావాలి కదా అందరూ పనిచేసే లీడర్స్, అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పనిచేసిన వాళ్ళు కావాలి, అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది కొన్ని పనులు చేసి పెడతారు మనకి, కాబట్టి వాళ్ళు కూడా కావాలి అనేది లాజిక్ బిల్డ్ చేస్తారు. నేను కాదన్ను, కాకపోతే అంతే ఎఫిషియన్సీ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ కూడా ఉన్నారంటాను. ఉమ్. పార్టీలో కూడా ఉంటారు, లేకుండా ఏముండరు. కొంచెం కొంచెం ఓపిక బట్టి చూస్తే దొరుకుతారు. కొంచెం 4 మాటలు తీయగా చెప్పగానే ఉమ్. 4 రూపాయలు ఉందా రాజకీయాల్లో కూడా ఈ బాగున్నాయండి? ఉమ్. 4 మాటలు తీయగా చెప్తే బ్రహ్మాండంగా అవునా? బ్రహ్మాండంగా. ఓకే, చెప్పలేకపోయారు మీరు? నా కంటెస్ట్గా చెప్తున్నాను, బ్రాడర్గా చెప్తున్నాను, నేను ఇక్కడ బ్రాడర్గా చెప్తున్నాను. ఆ పరిస్థితికి వస్తే దీనివల్ల ఏమవుతుంటే క్యాడర్ డిమోరలైజ్ అవుతారు. పలానా వ్యక్తి అరే ఇంత కష్టపడ్డాడు, కళ్ళ ముందు అందరికీ తెలుసు, ఈరోజు తన పరిస్థితి ఏంటి, తనకే ఇలాంటి పరిస్థితి ఉంటే నా పరిస్థితి ఏంటనేది ఊహించుకొని వాడు ఎన్నికకి వెళ్తాడు. ఇట్లా 4, 5, 10 మంది, 20 మంది, 100 మంది, 10,000, 1,00,000 ఒకసారి క్యాడర్ కాడి పడేస్తే రాజకీయ పార్టీ పతనం ఎలా ఉంటుంది అనడానికి వైసీపీ పార్టీ నిదర్శనం. ఓకే, ఎక్కడ ప్రపంచంలో 151 సీట్లు వచ్చిన పార్టీ ఏంటి? 52 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి విపరీతంగా డబ్బులు ఉండి, అంటే పార్టీ నడపడానికి వయస్సు ఉండి, మాస్ ఫాలోయింగ్ ఉండి 11 సీట్లో పడిపోయిందంటే ఏంటి రీజను? క్యాడర్ కాడి పడేశారు. దిస్ ద సేమ్ ప్రిన్సిపల్ అప్లికబుల్ టు టీడీపీ ఆల్సో. అది బీజేపీకైనా, కాంగ్రెస్కైనా, ఇంకొక ఎక్స్కైనా ఎవరు అతిథులు కాదు, ఎవరు అతిథులు కాదు. క్యాడర్ను నెగ్లెక్ట్ చేసిన ఏ పార్టీ బతికి బట్ట కట్టదు. వాళ్ళలాగే వీళ్ళు అరెస్టులు, వాళ్ళలాగే వీళ్ళు వేధింపులు, నాయకులను కావచ్చు, కార్యకర్తలను కావచ్చు, అన్ని రకాలుగా వాళ్ళకన్నా వీళ్ళేం పెద్ద తీసేసే విధంగా లేదు. వీళ్ళు కూడా డబుల్ డిగ్రీ చేశారు దీంట్లో అనేది మాట వచ్చేసింది. ఇప్పుడు రేపు వీళ్ళు వచ్చినా కానీ మేము వీళ్ళు రాకముందే మేము రేపు ఇంతకన్నా టూ మచ్ చేస్తాము, రప్ప ఏదేదో చెప్తున్నారు. అసలు ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది వీళ్ళ స్టేట్మెంట్లు ఈ పార్టీలను చూసినప్పుడు, వీళ్ళక మనం ఓట్లేసి గెలిపిస్తుంది, వీళ్ళ మనం పరిపాలించే వాళ్ళు. ఇప్పుడు నిన్న అంబటి రాంబాబు గారు ఒక అత్యంత క్షమించరన్నటువంటి మాటలు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారి మీద. ఆ వ్యక్తికి ఇంత కూడా కించెత్తు కూడా లేదు, మళ్ళీ బయటికి 2 సార్లు జైలుకి పోయొచ్చు కూడా నేను తగ్గాను అంటున్నాడు. అంటే ఏమనాలి ఇంకా? అంటే ఒక మాజీ మంత్రి, ఆ వయసులో ఉన్న వ్యక్తి ఆ మాట మాట్లాడి దానికి పశ్చాత్తాప పడకుండా మళ్ళీ వచ్చి నేను తగ్గానంటే ఇంకా మిగతా వాళ్ళు ఏం నేర్చుకుంటారు? అదేమీ యాక్సిడెంటల్గా మాట్లాడింది కాదు. చంద్రబాబు నాయుడు గారి మీద ఉద్దేశపూర్వకంగా మాట్లాడి తర్వాత నా ఉద్దేశం అది కాదని మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మాట్లాడితే మీరు అన్నారు చూసావా, అవును, రప్ప కావచ్చు, లేకపోతే వీళ్ళు ఇట్లా కొంతమంది ఆ పార్టీలో, కొంతమంది ఈ పార్టీలో, అవును, ఇలా స్పాయిలర్స్ మొత్తం ఉండరు. ఆ పార్టీలు ఈ పార్టీలో కొంతమంది చాలు, బట్ ఆ పార్టీకి ఆ ముద్ర పట్టడానికి ఆ 4 చాలు, ఈ పార్టీకి ఈ ముద్ర పట్టడానికి ఈ 4 చాలు. అదే మొత్తం అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, అలాంటి సీనియర్ పర్సన్స్ కూడా ఇదంతా అడ్డగోలుగా మాట్లాడితే ఇక అదే కరెక్ట్ అనుకుంటున్నారు. పార్టీ అధినాయకత్వం కూడా అలాంటి వాళ్ళకే అవకాశం ఇస్తున్నారు. ఓహో ఇలా మాట్లాడితే ఇలా అవకాశాలు వస్తాయా, గమ్మును ఉంటే అవకాశాలు రావా, అందుకని మనం కూడా మాట్లాడదాం. ఇంకా లకారాలు గికారాలు మొత్తం ఎంత ఎక్కువ మాట్లాడితే అంత అన్నట్టు తయారైంది. ఎందుకు ఫుల్ స్టాప్ బెటర్ అంటాను నేను. ఎవరో ఒకరు ఫుల్ స్టాప్ పెట్టాలి కదా. నేను ఒక స్టేట్మెంట్ చూశానండి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆర్కే గద్ద దాంట్లో డొక్క మాణిక్ ఆయన ప్రసాద్ గారు, చంద్రబాబు నాయుడిని టీడీపీ పార్టీని ఎంత తిడితే అంత మంచి పదవి ఇస్తాము, అంటే కమ్మ అంటే కులాన్ని కావచ్చు లేకపోతే ఆ పార్టీని కావచ్చు వ్యతిరేకించాలి, ఇష్టానికి మాట్లాడాలి, మేము ఇచ్చే డైరెక్షన్స్ ప్రకారం వెళ్తేనే నీకు ఈ పదవులు అని చెప్పి సజ్జల గారి డైరెక్షన్ జగన్ గారు మరీ చెప్పమన్నారని చెప్పి ఆయన మీద చెప్తున్నారు. ఏంటి ఒక సీనియర్ నాయకుడు, మరి వాళ్ళ ఇంటర్నల్గా ఏముందో మనకు తెలియదు. చూడండి అసలు ఎంత దూరం వెళ్ళిపోయినాయి రాజకీయాలు చూస్తుంటే. కొన్ని చెప్తున్నా కదా, ఎవరో ఒకరు ఆపాలి, కానీ అన్ఫార్చునేట్లీ ఎవరు ఆపట్లేదు. నువ్వు 1 అంటే నేను 2, నేను 2 అంటే నువ్వు 3. అది కూడా అన్ఫార్చునేట్లీ ఏంటంటే చదువు తక్కువ ఉన్న వాళ్ళు లేకపోతే వయసు తక్కువ ఉన్న వాళ్ళు కాదు, మంచి పదవులు చేసిన వాళ్ళు, వయసు ఉన్న వ్యక్తులే రోడ్డు మీదకి వచ్చి అడ్డగోలుగా మాట్లాడితే అరే రాష్ట్రం పరుగు పోద్దన్న సంగతి కూడా వీళ్ళకు కామన్ సెన్స్ లేకపోతే ఎట్లా పక్క రాష్ట్రాలు చూస్తున్నారు కదా, నవ్వుకుంటారు. ఇప్పుడు హైదరాబాద్ లాంటి ఒక రాజధాని ఉండి ఇంత డెవలప్మెంట్ ఉండి ఇంత ఆదాయం ఉండి ఇంత మంచి ఎంప్లాయ్మెంట్ ఉంటే మీరు ఏం చేసినా కానీ కొట్టుకుపోద్ది. ఏం లేదు అక్కడ.
ఉందే ఎంత ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఏది చేసినా కనపడుతుంది సార్ ఇంతగా. కనపడుతుంది, స్కోప్ ఉంది చేసుకోవడానికి. అట్ ద సేమ్ టైం మనకి కొత్త రాష్ట్రం అవ్వచ్చేమో కానీ, చిన్న రాష్ట్రం అవ్వచ్చేమో కానీ, బట్ డెవలప్మెంట్ చేసుకోవడానికి చాలా స్కోప్ ఉంది. ఈ రచ్చేంది రోజు రోడ్డు మీద పడి ఉదయం లేచినట్టు నుంచి నువ్వు కమ్మ అంటే రెడ్ అంటాడు, కాపు అంటాడు. ఏంది కులాలకి సంబంధం ఏంటంటే అవును అవును అవును. నీకు సంబంధం ఏంటి అసలు? కులాల పంచాయతీ ఏంటి? ఎంతవరకు కులాలు? నువ్వు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి లేదా ఇంకేదైనా బంధుత్వానికి ఏదో ఒకటి ఉండే సందర్భాల్లో ఈ రాజకీయాలకి నన్ను అరెస్ట్ చేయగానే కులం మాట. మరి అడ్డగోలుగా మాట్లాడినప్పుడు కులాలు ఏమవుతాయి? లేకపోతే ఇంకోటి బాధ కలగానే కులం అడ్డం వస్తుంది. బాధ లేనప్పుడు నీ కుల పోనీ నువ్వు కూడా దగ్గరికి రానివ్వు. మళ్ళీ ఈ సోకాల్ డీలు మాట్లాడే వాళ్ళు కూడా వాడు మళ్ళీ డబ్బులు సంపాదించుకోవాలంటే మాత్రం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏ కులంతో సంబంధం లేదు. వాడు పోయి మళ్ళీ ఎవడైతే డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశం ఇస్తాడో, ఎవరైతే పదవులు పెట్టడానికి అవకాశం ఇస్తాడో వాళ్ళతో పోయి చేతులు కలుపుతాడు. బాధ కలిగిన మాత్రం రండ్రా మన కులపోలు చూస్తే ఎవడు ఉన్నాడు. ఇంత మరీ దిగదారి ఎక్కువ మాట్లాడాము ఇంకో దేశ ద్రోహం కింద మళ్ళీ అదే ఒక సబ్జెక్ట్ కేసులు. మరి అంటే మరి టూ మచ్ స్టూప్ డౌన్ అవుతున్నాడు. నేనేంటంటే రాజకీయాల్లో కొన్ని కులాల ప్రస్తావన లేకుండా చేయలేం. బట్ అది ఎంతవరకు అంటే దానికి ఒక లిమిట్ ఉంటుంది. అవును, అంతవరకు యూజ్ చేసుకోండి. ప్రతిదానికి కుల కార్డేనా? కానీ ఇప్పుడు రాజకీయాలకి ఇంక ఫుల్ స్టాప్ ఏంటంటే ఈ పరిస్థితుల్లో ఏం చేస్తాం చూడండి. నా ప్రాక్టీస్ ఎందుకంటే రాగానే వైసీపీ వెళ్తే ఇంకా జీవీ రెడ్డి గారిని లాగేయాలనే ప్రయత్నం గట్టిగా చేసింది. జగన్మోహన్ రెడ్డి తర్వాత జీవీ రెడ్డి అంటున్నారు పార్టీలో కూడా. అది మీ దగ్గరకు వచ్చారంటే పెద్ద పెద్ద కూడా అడిగారు రమ్మని, కామనే కదా అడిగారు. అసలు ఏ రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదని చెప్పాను కాబట్టి ఇంకా వదిలేశారు అంతే. అంటే ఒకటి ఇంకా రాజకీయాల్లోకి వెళ్ళడం జరిగితే ఏం ఆశించకుండా, అంటే పదవులు కానీ ఒకవేళ పదవి వచ్చినా కూడా ఏ పని చేయకుండా, ఇఫ్ యూ వాంట్ రియల్లీ ఎంజాయ్ దట్ పవర్ అంటే వెళ్ళొచ్చు. ఎప్పుడు వెళ్ళాలంటే మనం శుభ్రంగా మన ప్రాక్టీస్లోనో లేకపోతే మన వృత్తిలోనో బాగా కంఫర్ట్గా సంపాదించుకొని. సంపాదించలేదు ఇప్పుడు ఏం అసలుకి ఓకే. ఇది అంటే సంపాదన అంటే ఏ మూలో సరిపోతుంది అంటున్నాను. నెలకి 25-30 లక్షలు రెంట్లే, జీతాలు రెంట్లే కడుతున్నారని విన్నా నేను. అది ఉంది కదా ఆఫీస్, ఇదంతా ఎస్టాబ్లిష్మెంట్ చూస్తున్నారు కదా. నెలకు 25-30 కోట్లు వస్తుంది కదా, ఇది చేయగలం మనం. అట్లేదు ఓకే, నడుస్తుంది, ఓకే, కంఫర్ట్గా ఉంది, ఇబ్బంది ఏమి లేదు. ఓకే ఓకే. కానీ ఇంక తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం కానీ, లోకేష్ గారు మాట్లాడటం కానీ, అయింది జీవీ రెడ్డి వచ్చేయి, మంచి అవకాశం ఉంది, ఏజ్ ఉంది, సో తర్వాత లోకేష్ నాయకత్వంలో మంచి అవకాశం ఉంటుంది, ఇలాంటి ఏం చెప్పలేదా మీకు? ఏం లేదు, పార్టీ నుంచి అటువంటి పిలుపు ఏం లేదు. బాధ అయితే ఉంది కొంచెం. ఇంకా నో రిగ్రెట్స్. హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్, నో రిగ్రెట్స్, నో కమెంట్ అని చేయకూడదు కూడా. అది కరెక్ట్ కూడా కాదు. అది ఎవరికి ఉండే ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి అంతే. ఇంకా కానీ పెద్ద ఆయనకు ఉండే నాయకత్వ లక్షణాలు నచ్చుతాయా మీకు, లేకపోతే లోకేష్ గారికి ఉండే నాయకత్వ లక్షణాలు ఈ విషయంలో? డెఫినెట్ గా ఉంటుంది కదా, ఆయన చూశారు దగ్గర. అట్లా అంటారా? ఇప్పుడు ఈయన ఇంకా వెరీ ఎర్లీ స్టేజ్ లో ఉన్నారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు వచ్చేసరికి ఇదే ఏజ్ లో ఆయన చాలా మెచ్యూర్డ్గా ఉన్నారు. ఇప్పుడు లోకేష్ గారికి ఉన్న ఏజ్ లో చంద్రబాబు నాయుడు గారు దాదాపు ముఖ్యమంత్రి అయ్యారు. అవును సార్, ఆయన పుట్టిన పరిస్థితులు, ఆయన బ్యాక్గ్రౌండ్ వేరు, ఈయన బ్యాక్గ్రౌండ్ వేరు. ఈయనేమో మంచి హైలీ ఎడ్యుకేటెడ్ లోకేష్ గారు, అంటే ఫారిన్లో చదివి వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు వచ్చేసరికి విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. కొంత విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి గ్రౌండ్ పాలిటిక్స్ చూసి వచ్చాడు కాబట్టి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ డిఫరెంట్. ఓకే. ఇతను ఏంటంటే గ్రౌండ్ పాలిటిక్స్ చూడలేదు, ఇతని మెచ్యూరిటీ లెవెల్స్ వేరు. అందుకని చెప్పేసి కంపేర్ చేసి ఎక్కువ తక్కువ అని చెప్పలేం. ఎవరు వచ్చిన నేపథ్యాన్ని బట్టి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ కావచ్చు, ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. బట్ బ్రాడర్గా చెప్పాలంటే నేను ఆల్వేస్ అన్డౌటెడ్లీ చంద్రబాబు నాయుడు గారు. కానీ చెప్తే అంటే బయట పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, లోకేష్ గారు పాదయాత్ర తర్వాత పార్టీ బాగా బలోపేతమైంది. ఇన్ కేస్ కూటమి కూడా కలిసి ఉండకపోతే జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం చాలా ఉన్నాయి. 120 నుంచి 130 సీట్లు డెఫినెట్గా. కానీ అనుకోని పరిస్థితుల వల్ల కలిశారు అనేది మాత్రం వినపడుతుంటుంది. బట్ మీకేమన్నా అనిపించిందండి? నేను కూడా చాలాసార్లు చెప్పాను కూడా, అనిపించడం కాదు, కేడర్లో ఊపు వచ్చిందిలే పాదయాత్ర వల్ల. చాలా చాలా అందులో డౌట్ ఏముంది, ఆయన కాంట్రిబ్యూషన్ అసలు ఇంకా 100% అతని కాంట్రిబ్యూషన్ తీసేయలేంది. అసలు పాదయాత్ర ద్వారా కావచ్చు, తర్వాత తనకు పార్టీకి లోకేష్ గారు బ్యాక్ ఎండ్లో చేసిన వర్క్ కావచ్చు, ఇవన్నీ అన్డౌటెడ్లీ. ఆ మాట కూడా నేను చాలాసార్లు మేము డిస్కస్ చేసాం కూడా. మనకు పొత్తు అవసరం లేకపోయినా కూడా, బట్ సీట్లు చెప్పలే కానీ డెఫినెట్గా అయితే అధికారంలోకి వస్తాం. టీడీపీ ఇట్ సెల్ఫ్ పోటీ చేసినా కూడా వస్తాము అధికారంలోకి అని నేను
ఓపెన్ చెప్పాలంటే మా సార్తో కూడా ఓపెన్ కాల్లో అంటే మీకు తెలియదులే జీవీ రెడ్డి రాజకీయాలు తెలియదులే అట్లా కాదులే కావాలని చెప్పారు. అంటే స్ట్రాంగ్గా కూడా నేను అప్పుడు 2-3 సార్లు చెప్పడం జరిగింది. ఓకే. కానీ ఎందుకులే మళ్ళీ ఒక రిస్క్ తీసుకోకూడదని కాదు, రిస్క్ అని కూడా కాదులే, కానీ సమ్ అరేంజ్మెంట్స్ ఉంటాయి అంతే. ముందు ఒప్పుకోవడమో ప్రామిస్లో ఏదని కాదు, రిస్క్ అని కాదు, ఎందుకంటే క్లియర్ కనపడుతుంది కదా. ఓకే, క్లియర్ కనపడుతుంది. సో అందుకని చెప్పేసి అదేం లేదు. కానీ 2027 లొకేషన్ సీఎం చేసి సెంట్రల్లోకి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళే అవకాశం ఎక్కువ కనపడుతుంది. దానిలో భాగంగా ఈ మధ్య పార్లమెంటు వ్యవధిలో ఉన్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని, వాళ్ళ కుటుంబాలను కూడా పిలిచి భోజన కార్యక్రమాలు, అట్ ది సేమ్ టైం వాళ్ళకి చీరలు పెట్టడం, కుటుంబంలో ఉన్న కొడుకులు, అంటే ఫస్ట్ టైం ఈ ఆచారం ఎక్కడ లేదు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను కదా. లోకేష్ గారు ఫ్యామిలీలో ఉన్న అందరిని పిలవటం, వాళ్ళతో విందు, తర్వాత ఫ్యామిలీతో ఇంటరాక్షను, వాళ్ళకి శారీస్ పెట్టడం కావచ్చు. అంటే 2027కి నేను రెడీగా ఉన్నాను, మీ అందరు సపోర్ట్ కావాలని ఒక సంకేతం దీనికే, లేకపోతే ఏంటంటారు అసలు కదా? హ్యూమన్ టచ్ అని చేస్తున్నారు. దానికి ఇప్పుడు ఇవన్నీ చేయకపోయినా కూడా ఇప్పుడు లోకేష్ గారు ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని కాదనే వాళ్ళు ఎవరు చెప్పు ఉంటారు కదా, దాని వాళ్ళు కూడా ఉంటారు లేదా, అందే ఉందిలే కదా. ఇప్పుడు నాకు తెలిసి అయితే లేదు పార్టీలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కొడుకు కాబట్టి ఒప్పుకోవాలని కాదు, హిమ్సెల్ఫ్ ప్రూవ్డ్. అండ్ మీరు అన్నట్టు ప్రాంతీయ పార్టీ ఓపెన్ ఫ్యాక్ట్, ఇందులో ముసుగులో గుద్దులాట ఏముంది. ఇప్పుడు ప్రాంతీయ పార్టీ తర్వాత కొడుకు వస్తాడు, సబ్జెక్టు ప్రూవ్ చేసుకున్నాడు. ఒకవేళ ప్రూవ్ చేసుకోలేకపోతే తండ్రి తర్వాత కొడుకు అయినంత మాత్రం అప్పుడు ఒప్పుకోరు. ఓకే, ప్రూవ్ చేసుకున్నప్పుడు బై డిఫాల్ట్ అంతే. అది ఒకళ్ళిద్దరు ఒప్పుకరా. ఇప్పుడు హ్యూమన్ టచ్ అని చెప్పేసి చీరలు పెట్టి భోజనాలు పెట్టి ఇన్ని చేసిన కూడా ఒప్పుకునేవాడు ఒప్పుకొని ఉంటాడు. ఉండే పర్సన్స్ ఉంటారు ఒప్పుకొని వాళ్ళు. ఓకే, ఇవన్నీ చేయకపోయినా కూడా ఒప్పుకునే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ చేసినా కూడా ఒప్పుకునేవాడు ఉంటాడు. ఓకే, చేసినా కూడా. సో అందుకని అది కాదు. బట్ తను పార్ట్ ఆఫ్ లీడర్షిప్లో హ్యూమన్ టచ్ అని చెప్పేసి కొంత డెవలప్ చేసుకుంటే నథింగ్ రాంగ్ ఇన్ దట్. మంచి ఆచారం, నథింగ్ రాంగ్ ఇన్ దట్. అంటే ఎవరు చేయలే, ఏ నాయకుడు కూడా. చెప్పాలంటే గత ప్రభుత్వంలో అసలు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు లేవు అనేది ఉంది కదా. మాటకు వస్తే మాటగా మాట చెప్పాలి. లోకేష్ గారు ఇప్పుడని కాబట్టి మామూలు కూడా కలుస్తాడు బాగా లీడర్స్. ముందు పాదయాత్ర అప్పుడు కూడా డైలీ ఈవినింగ్ అందరూ అప్పుడున్న ఇన్ఛార్జీలు ఉండేవాళ్ళు కదా, నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు కావచ్చు, అప్పుడున్న ఎమ్మెల్యేలు తక్కువ మంది కూడా వచ్చి బ్రహ్మాండంగా ఇట్లా చైర్స్ వేసుకొని కూర్చొని మాట్లాడాడు ఈవినింగ్. ఓకే, ఆ ఇంటరాక్షన్ అదంతా బాగానే ఉంటుంది. మీరు 1-to-1 కూర్చొని ఉంటారు కదా లోకేష్ గారు, ఎక్కువ ఎలాంటి టాపిక్స్ డిస్కషన్ చేస్తారు? స్టేట్ డెవలప్మెంట్ అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే ఏంటి, వచ్చిన తర్వాత ఏంటి, జనరల్ డిస్కషన్ అంతే. అంతే. ఇప్పుడు ఏంది వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడారు, మనం కౌంటర్ ఏమి ఇవ్వాలి, అలాంటిది అంత డెప్త్ పోయేంత ఉండదు. ఓకే, ఎక్కువ వాటి మీద ఎక్కువ వెళ్తారు, వాటి మీద ఉంటుంది. ఈయన మాత్రం చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఉంటాడు. నెక్స్ట్ డెవలప్మెంట్ ఏంటి, ఓకే, ఇవన్నీ ఉంటాయి కొంచెం. సూపర్. సో ఇప్పుడు మొత్తం కంప్లీట్ గా సెటప్ మారిపోయింది, మైండ్ లో ఉన్న రాజకీయం అంతా డిలీట్ అయిపోయింది. ఇప్పుడు కేవలం ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్, అంతేనా? ఓకే, రిలాక్స్ అయిపోయారు అన్నమాట, F2 F3 లాగా. ఎలా ఉంది ఇప్పుడు ఈ జీవితం? ఇది బాగుంది బ్రహ్మ. ఇప్పుడు నా కంప్లీట్ గా నా చేతిలో ఉంది. నేను ఇప్పుడు రిక్రూట్మెంట్ చేసుకుంటున్నాను, బాగా చాలా మంది రిక్రూట్ చేసుకున్నాను ఇప్పటికి. మంచి ఫైల్స్, అంటే ఇప్పుడు ఐఎమ్ హ్యాండ్లింగ్ ఆల్ వర్టికల్స్, సివిల్ కావచ్చు, క్రిమినల్ కావచ్చు, కార్పొరేట్ మ్యాటర్స్ కావచ్చు, ట్యాక్స్ మ్యాటర్స్, అన్ని మ్యాటర్స్ హ్యాండిల్ చేస్తున్నాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లయింట్స్ వస్తున్నారు. డెఫినెట్ గా ఒక నెక్స్ట్ 4-5 years లో ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద టాప్ లీడింగ్ ఫర్మ్ అయితే నేను డెఫినెట్ గా చేస్తాను. ఆ స్కోప్ ఉంది, నేను చేస్తాను. ఐఎమ్ వర్కింగ్ ఫర్ ద 24/7. నేను అదే పని ఉన్నాను. ఇంకా రెండో డివియేషన్ నాకు లేదు, ఒకటే ఫోకస్. కానీ మీరు అన్నారు కదా వ్యవస్థలో ఇన్ని లోపాలు ఉన్నాయి, ఆ లూప్ హోల్స్ కూడా మీరు చూసి వచ్చారు కదా, ఒక 1 year 1.5 year దగ్గర నుండి. మరి వచ్చిన తర్వాత వాటి మీద పోరాటం చేయాలి, వాటి మీద కోర్టులో వాదించాలి, కేసులు వేయాలి అని ఎప్పుడు కొంచెం అది అనిపించలేదా? అనిపించదు కూడా, ఎందుకంటే థియరిటికల్ గా బాగుంటది అన్ని. ఇన్ కమ్స్ టు ప్రాక్టికాలిటీ, ఒకవేళ ఆ ప్యాత్ చూస్ చేసుకున్నామంటే స్మాష్. ఎందుకని అంటే కావు, అదొక పార్టే కదా, అది వెళ్ళిపోతూ ఉంటుంది. అంత ఈజీ కాదు థింగ్స్. చెప్పే కదా, మనం లోపల ఉండే చేయలేనప్పుడు ఇంకా బయట ఉండి ఏం చేస్తాం. ప్రాక్టికల్గా ఇవన్నీ థియరిటికల్గా బాగుంటుంది, లెఫ్ట్ ఓరియంటెడ్గా కొంచెం థింకింగ్ అన్నట్టు ఉంటుంది, లేకపోతే థియరిటికల్గా బాగుంటుంది. కానీ బట్ ప్రాక్టికల్గా నేల విడిచి సామ్ చేయకూడదు. ఓకే, అంటే మీ వృత్తిలోకి వస్తే ఎలా, వాళ్ళ వృత్తిలో ఉంటే అలా. అట్లా ఒకటి చెప్పండి జీవీ రెడ్డి గారు, మనస్సాక్షిగా గుండె మీద చేసుకొని చెప్పండి. ఇప్పుడు ఒక కేసు వాదించాలన్నా, లేకపోతే ఒక కేసుని తీసుకోవాలన్నా కోర్టులలో సంవత్సరాల తరబడి, అదేమన్నంటేనేమో
జడ్జెస్ లేరంటారు, లేకపోతే ఏదేదో చెప్తారు రీజన్స్ మీ వ్యవస్థలో. ఒక కేసు 5-6 సంవత్సరాలు కూడా నడుపుతారు, జడ్జిమెంట్ రాదు. కానీ ఈ వ్యవస్థలకు వచ్చేసరికి ఇన్ని లోపాలు చూపించారు కదా, మీ వ్యవస్థలు ఇంతకన్నా డబల్ ఉన్నాయి కదా. నేను చెప్పేది నా బతుకు తెరుగు గురించి నేను చెప్తుంది డిఫరెన్స్ చెప్తాను. ఇందా చెప్పింది నాకు అది అనవసరం, చాలా డిప్లొమాటిక్ ఆన్సర్స్ ఇస్తారు. ఇందాక నేను చెప్పింది ఏంటంటే అది నా బతుకు తెరుగు. ఏది ఇలాంటివన్నీ పట్టుకొని తిరిగితే అక్కడ నేను పార్టీ అక్కడ అధికారంలో ఉన్నాను, పదవి తీసుకున్నాను. పదవి తీసుకున్నప్పుడు పని చేయాలి. ఎక్కడ ఏ పదవి లేదు అంటే నాకు సంబంధం లేదు. బట్ బీయింగ్ రెస్పాన్సిబుల్ సిటిజన్ గా నువ్వు స్పందించొద్దా అంటే అవన్నీ కాకమ్మ కథలు వింటానికి బాగానే ఉంటాయి. ముందు నా బతుకు తిరిగిపోయి రోడ్డున పడితే రేపు ఎవరు రాడు. సో ఇక్కడైనా అక్కడైనా ఎక్కడైనా అది మామూలే. ఇక్కడ ఏంటంటే నేను ఇండిపెండెంట్ ప్రొఫెషనల్ కాబట్టి ముందు నేను ఎలా బతకాలి, ముందు నా కడుపు నిండితే నేను ఏదైనా ఆలోచిస్తాను. కడుపు నిండకుండా చేస్తే రోడ్డున పడతాం. ఓకే. సో అక్కడ ఏంటంటే నేను పదవిలో ఉన్నాను కాబట్టి డెఫినెట్గా అవ్వాలని కోరుకున్నాను, ప్రయత్నించాను, చేయడానికి కాలేదు. ఓకే. ఇక్కడ కూడా నేను క్లయింట్కి న్యాయం చేయడానికి ట్రై చేస్తాను. నా స్కోప్ అంతవరకు మించి నేను ఎక్కువ మాట్లాడితే ఒకటేమో అయితే రోడ్డున పడతా, లేకపోతే ఈడు చేదస్తా కూడా అంటారు. అసలు చిన్న తేడా ఉంది దానికి, మీరు గమనించాలి. అంతేగాని అదేం కాంట్రడిక్షన్ కాదు. అక్కడ ఉన్నా కాబట్టి ఎట్లా, ఇక్కడ ఉన్నా కాబట్టి పట్టించుకోవట్లేదని కాదు. అక్కడ పదవి ఉంది, ఇదేం కాంట్రడిక్టరీ కాదు, లేకపోతే ఇంకోటి కాదు. ఇది రియాలిటీ ఇది అంటాను. అంటే పదవి కూడా పెద్ద గొప్ప పదవి అని చెప్పుకోకూడదు. మీకు చెప్పాలంటే ఒక ఎమ్మెల్యేలు, ఒక మినిస్టరు, ఒక ఎంపీ ఇలాంటి వాళ్ళు రాజీనామా చేసి అధికారంలో ఉన్నప్పుడు బయటకు వస్తే ఇంత పెద్ద ఎత్తున మాట్లాడుకుంటారు జనం. అలాంటి మీద ఒక చైర్మన్ పదవికి రాజీనామా చేస్తే చాలా పెద్ద డిస్కషన్ జరిగింది. క్యాడర్, టీడీపీ క్యాడర్ మొత్తం ఆల్మోస్ట్ స్పందించారు ఆ విషయంలో. నేను ఐ మస్ట్ థ్యాంక్స్ టు ద టీడీపీ క్యాడర్. అంటే అంత బాగా ఓన్ చేసుకున్నారు. అదే నేను ఏమంటున్నానంటే కులాలని, కానీ ఇక్కడే నేను చెప్తున్నాను, మరి ఎక్కడ ఉన్నాయి కులాలు? ఇప్పుడు ఓపెన్ ఫ్యాక్టరీ అది ఇంత నన్ను ఓన్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. అప్పుడే కదా ఈ రోజు కూడా నాకు బ్రహ్మాండంగా ఓన్ చేసుకుంటున్నారు. అంటే ఇవన్నీ అవసరాల దృష్టి కులాల తప్పితే నిజంగా పనిచేసేవాడు కులాలు ఉండవు. జెన్యూన్గా పనిచేస్తే ఎవరైనా ఆదరిస్తారు. ఇదంతా నాన్ సెన్స్. ఇప్పటికైనా మన రాష్ట్రంలో కులాల కుంపటి పక్కన పెట్టి కాసేపు పని చేసుకుంటే బాగుంటది. ఇవన్నీ చూడు, ఏ కుల పోలు ఉన్నారు అందరూ. అవును, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. మరి కానీ వ్యవస్థలో ఉన్న లూప్ హోల్స్ కావచ్చు, చట్టాలను చుట్టాలుగా చేసుకొని రకరకాల, అంటే తప్పును కూడా ఇది తప్పు కాదు ఒప్పు అని మన చేత అనిపించే స్థాయికి వచ్చేసింది కదా. ఏమనిపిస్తుంది యాజ్ అడ్వకేట్ గా? ఇవన్నీ తప్పని మీకు తెలుసు, కానీ తప్పదు అంటున్నా. ఓపెన్ ఇప్పుడు ఏది తెలియంది కాదు. ఇప్పుడు ఒక కేసు బ్రీఫ్ తీసుకున్నప్పుడే ఇతను తప్పు చేశాడు లేదని చాలా వరకు అర్థమవుతుంది. కానీ ప్రొఫెషనల్ ఎథిక్స్ ప్రకారం, అంటే న్యాయవాది వృత్తిలో ఉన్నాం కాబట్టి వాడు తప్పు చేశాడా లేదన్నా నీకు అనవసరం. నువ్వు కేసు తీసుకో, కోర్టులో పెట్టు, జడ్జి విల్ డిసైడ్. ఎందుకంటే ఒక మర్డర్ చేసి వచ్చినాడు 2 నెలల్లో బయటకు వచ్చి 5 సంవత్సరాల దాకా 5-6 సంవత్సరాల దాకా ఆ కేసుని హియరింగ్ రాకుండా చేస్తున్నారు. ఆ స్థాయికి వెళ్ళిపోయింది. అదే రోషన్ గారు ఇందాక కూడా చెప్తున్నా ఏంటంటే ఒక వ్యక్తులు చేయగలిగింది అది మనకు ఆ రూట్స్ నుంచి కొంచెం రిఫార్మ్స్ చేసుకుంటూ వస్తే ఓవర్ ఏ పీరియడ్లో ఇవన్నీ చేంజ్ అవుతాయి. ఓవర్ నైట్లో ఒక వ్యక్తి, ఒక జీవీ రెడ్డో లేకపోతే ఒక రోషన్ గారో లేకపోతే ఇంకో మా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులు వచ్చి ఎంత అనుకున్నా కూడా మారవు. నీకు సిస్టంలో చేంజ్ చేసుకుంటేనే చేంజెస్ వస్తుందని నేను స్ట్రాంగ్గా నమ్ముతాను. ఇప్పుడు బ్రిటిష్ హయాం నాటి చట్టాలు ఇప్పటికి ఉన్నాయి, అదే రూల్స్ ఉన్నాయి. మీకు అర్థమవుతుంది చెప్తుంది. సో ఇప్పటికీ అదే కర్ర పెత్తన నడుతున్నప్పుడు మన కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు ఇప్పుడు కాదు, ఇంత ఏఐ టెక్నాలజీలో కూడా ఇంకా నీకు పాత చట్టాలు పెట్టుకొని లేదా పాత రూల్స్ పెట్టుకొని అదే స్థాయిలో మనం నడిపితే ఇలానే ఉంటుంది అంటాను. అవి చేంజ్ అయితే ఆటోమేటిక్గా ఇవన్నీ బై డిఫాల్ట్ వ్యక్తులు కూడా ముందుకు వస్తారు, ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేస్తారు. అవన్నీ అంత కట్టేసి పరిగెత్తమన్నట్టు మీరు చెప్పేది. మీరు చెప్పేది జనానికి క్లియర్ గా అర్థం అవ్వాలంటే ఎంత పెద్ద తప్పు చేసినా గానీ ఒక చిన్న లూప్హోల్తో బయటకు వచ్చేది. అసలు లీగల్లో అసలు ఏ తప్పు చేయకపోయినా ఒక చిన్న మెలక పెట్టేసి వాడిని జీవితాన్ని లోపల ఉంచొచ్చు. అదే అట్లయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు లీగల్ అయితే ఏం తప్పు చేయకపోయినా కూడా దేశద్రోహం కేసులు పెట్టచ్చు. నిజంగా దేశద్రోహం చేసిన కూడా బయటికి రావచ్చు. అంటే అంత వలనరబుల్ గా ఉన్నాయి అంటున్నాను. అవును, అంత వలనరబుల్గా ఉన్నాయి. దానికి 2 కారణాలు. ఒకటి వచ్చేసరికి చట్టాలు ఉన్న లూప్ హోల్స్ కావచ్చు, దాన్ని ఇంప్లిమెంట్ చేసే వ్యక్తులు మిస్యూజ్ చేయటం. అవును, ఇప్పుడు ఓపెన్ సీక్రెట్ మాట్లాడుకుంటే అధికార పార్టీలో ఉంటారు, అధికార పార్టీలో ఉన్నవాడి మీద ఏ మీద కేసులు ఉండవు, ప్రతిపక్షంలో ఉన్నవాడి మీద కేసులు ఉంటాయి.
అధికార పార్టీలో ఉన్నోడు ఏ తప్పు చేస్తాడో ప్రతిపక్ష పార్టీలో ఉన్నోడు అదే తప్పు చేస్తాడు, కానీ వీడి మీద కేసు ఉండదు, వాడి మీద కేసు ఉంటుంది. ఉమ్. అంటే ఎక్కడ జరుగుతుంది? ఇంప్లిమెంట్ చేసాడు సరిగా లేడు, అవును ఓపెనే కదా. అవును. ఇంతకంటే ఇంకా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఏం కావాలి? ఈ రాజకీయాల వల్ల అడ్వకేట్ల డిమాండ్ కూడా బాగా పెరిగిపోయింది. రాజకీయాలని కాదు, అది ఒక పార్ట్. ఉమ్. జనాభా పెరుగుతుంది, ఉమ్. జనాల ఎకానమీ సైజ్ పెరిగింది, ఉమ్. ఆటోమేటిక్గా సంపద ఎక్కడ పెరుగుతుందో జనాభా పెరుగుతుందో అక్కడ లిటిగేషన్ ఎక్కువ ఉంటుంది. ఓకే. డబ్బులు ఉంటేనే కదా అసలు లిటిగేషన్. అవును. ఇప్పుడు మీకు ఒక 4 కోట్లు వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు మీరు? ఒక ల్యాండ్ కొంటారు, ఓ బిల్డింగ్ కొంటారు, ఉమ్. లేదంటే వ్యాపారం మొదలు పెడతారు. ఉమ్. ఏదో ఒకటి లిటిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఇంట్లోంచి బయటికి వెళ్తేనే కదా ఏదో ఒకటి. వెళ్ళకుండా మీకు ఆ డబ్బులు లేవు, డబ్బులు లేకపోతే ఇంట్లోంచి కదలరు, ఇంట్లోంచి కదలకపోతే ఏ లిటిగేషన్ లేదు, ఏ కేసులు లేవు. సో అందుకని మనకి ఏంటంటే ఇప్పుడు లిటిగేషన్ విపరీతంగా పెరుగుతుంది. రీజన్ ఏంటంటే ఎకానమీ బాగా పెరిగింది, జనాభా పెరిగారు, దాంతో పెట్టుబడులు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, ఇలా ఇవన్నీ చేస్తున్నారు. దాంట్లో ఎంతో కొంత లిటిగేషన్ వస్తుంది. అవును. దాంతో ఏంటంటే ఈరోజు ఈ ప్రొఫెషన్కి విపరీతమైన డిమాండ్ ఉంది ఈరోజు అవును, లా అవును. ప్రొఫెషన్కి. ఇంకోటి ఏంటంటే అధికారం ప్రతిపక్షం పక్కన పెడితే మీరు 410 మంది అనధికార ఎంప్లాయీస్ ని తీసేయాలని మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అది ముందుకెళ్ళలేదు చెప్పాలంటే. ఉమ్. ఎటువంటి చర్యలు కూడా క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలి ఎవరి మీద కూడా. అవును. అండ్ ఇంకొకటి ఏంటంటే 377 కోట్లు జిఎస్టీ మనీ ఏదో 300 కోట్లు GST. కానీ ఒక చైర్మన్ తెలియకుండా ఒక ఐఏఎస్ అధికారి ఆ రకంగా అంటే ఆ విషయాన్ని దాచిపెట్టడం కానీ లేకపోతే అది సాధ్యపడుతుంది అసలుకి? లెక్కలేంతనం సాధ్యపడటం కాదు అది. ఫైల్ పక్కన పడేసి చెప్పే కదా, వచ్చిందంటే టేబుల్ మీద ఉండిపోవాల్సింది. తననే ఎక్స్ అనే అతను, నేను ఆ పర్టికులర్ ఎండీనో లేకపోతే ఇంకొక సెక్రటరీని కాదు, ఓవరాల్గా అలా ఉందంటున్నాను నేను అనేది. అవును. ఆ బాధ్యత అనేది లేనితనం. అవును. బాధ్యత లేనితనము కనుక్కున్న తర్వాత వాళ్ళ మీద చర్యలు లేకపోవటం, దాంతో ఏంటంటే పక్కన పడేస్తున్నారు. అవును. నాకు ఎన్ని కార్లు వస్తాయి, 2 కార్లు ఇస్తారా, 3 కార్లు వస్తుందా, నాకు సర్వెంట్లు 2 వస్తారా, 3 వస్తారా, నాకు ఫస్ట్ క్లాస్ ఏసీ వస్తుందా, బిజినెస్ క్లాస్ ఫ్లైట్ టికెట్ వస్తుందా, ఈ ప్రోటోకాల్స్ చూసుకోవడంతో సగం పని అయిపోతుంది వాళ్ళకి. ఈ ప్రోటోకాల్స్ ఫెసిలిటీస్ ఏమొస్తాయి, లేకపోతే ఫోకల్ పోస్ట్ లేకపోతే ఎంత డబ్బు అవుతుంది, నాన్ ఫోకల్ ఉంటే ఎంత పోతుంది, లాస్ అవుతుంది, ఈ గోళ్ళతో సగం పోతుంది టైం. ఓకే. కానీ చాలా చాలా కొత్త కొత్త ఏం చెప్తారు సంబంధాలు వచ్చేసాయి ఇప్పుడు మన ఈ తెలుగు రాష్ట్రాలలో. ముఖ్యంగా మన ఇండియా పక్కన పెడితే తెలుగు రాష్ట్రాల్లో కూడా షుగర్ డాడీ కల్చర్ అని, షుగర్ మమ్మీ కల్చర్ అని మీరు ఏనే ఉంటారు. ఈ మధ్యకాలంలో కేసులు కూడా వాటి మీద ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిపోతుంది. మీకు ఎన్నో వచ్చాయో నాకు తెలియదు కానీ ఏంటి ఈ కల్చర్ అసలుకి? ఇన్నప్పుడు బాధితురాలు లేకపోతే బాధితుడు బాధలు ఎన్నప్పుడు ఏమనిపించింది? నవ్వు అనిపించిందా? ఇది కూడా ఒక కేసా అనిపించింది అసలుకి? జనాలకు ఆదాయాలు పెరిగింది, ఫ్రీడమ్ పెరిగింది, ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసింది. కొంత డ్రగ్స్ కల్చర్ కావచ్చు, మీరన్న షుగర్ డాడీ కల్చర్ కావచ్చు, బాగా పెరిగిపోతుంది. ఎస్పెషల్లీ మెట్రో సిటీస్లో బాగా పెరిగిపోతుంది. బాగా అంటే నీకేమవుతుందంటే లా కూడా ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే మెజారిటీ పీపుల్ చేస్తున్నారు అనుకోండి, దాన్ని ఇంకా ప్రివెంట్ చేయలేదు. ఓకే. ఇప్పుడు తక్కువ మంది ఎక్కువ తప్పులు చేస్తుంటే దాన్ని చట్టం చేసి రెగ్యులేట్ చేయటం లేదా పనిష్మెంట్ చేస్తారు. అందరు చేస్తున్నారు అనుకోండి, ఇంకేం ఏ చట్టం ఇంప్లిమెంట్ చేయలేదు, ఎవరు పర్టికులర్ అంటారు. ఉదాహరణకి అడల్టరీ అనేది ఉంది, ఒకప్పుడు అది పనిషబుల్ అఫెన్స్. ఓకే. దాన్ని సుప్రీంకోర్టు స్ట్రైక్ ఆఫ్ చేసేసింది. ఎందుకు? అది ఎక్కువ అయిపోయింది. ఇంక ఎక్కువ అయిపోయినప్పుడు దాన్ని అనవసరం అందరు చేస్తున్నప్పుడు మనకు వచ్చిన ఇబ్బంది ఏముంది, దాని వరకు పని చేస్తూ పోతే జైలు పాటు పోలీసు వాళ్ళకి రోజు ఇదే పని ఉంటుందని చెప్పి దాన్ని రెగ్యులరైజ్ కూడా చేయలేదు కనీసం. ఒకటి ఫస్ట్ ఏం చేస్తారంటే ప్రివెన్షన్ ఉంటుంది, లేదా రెగ్యులరైజ్, లేకపోతే లిబరలైజ్. ఇప్పుడు లిబరలైజ్, మీరు అడల్ట్స్ ఇద్దరు కన్సెంట్ చేసుకున్నప్పుడు మాకెందుకు అనుకున్నది సుప్రీంకోర్టు. ఆ సెక్షన్ కొట్టిపడేసింది. మరి ఆ సెక్షన్ కొట్టిపడేస్తే పాపం ఈ షుగర్ డాడీ వాళ్ళు ఏం చేశారు అంటే దీన్ని ఏమవుతుందంటే మిస్యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు కన్సెంట్ ఉన్నప్పుడు ఇట్ ఇస్ నాట్ ఏ క్రైమ్. ఇప్పుడు మీరన్న కాంటెక్స్ట్ లో కన్సెంట్ ఉన్నప్పుడు ఇట్స్ నాట్ ఏ క్రైమ్. బట్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది లేడీస్ ముందు కన్సెంట్ ఉన్నట్టు ఉంటూ తర్వాత అదే చట్టంలో కొన్ని ఫాల్స్ ప్రామిస్ మ్యారేజ్, అంటే నన్ను పెళ్లి చేసుకుంటావు అని చెప్పి నువ్వు నాతో సంబంధం పెట్టుకున్నావు కాబట్టి ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోలేదు కాబట్టి అది తప్పు, దాని మీద కేసులు పెడుతున్నారు. ఓకే. సో ఇద్దరు కన్సెంట్ ఉన్నప్పుడు ఎవరు అసలు ఎటువంటి శిక్షలు లేవు. ఓకే.
సో దాన్ని కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారు, అట్లా వస్తున్నారు, తర్వాత దాన్ని ఇలా టర్న్ చేసుకుంటారు. షుగర్ డాడీ కల్చర్ Sugar అంటే daddy- 55-60 సంవత్సరాలు ఉన్న వ్యక్తి 25-25 సంవత్సరాలు ఉన్న అమ్మాయి కదా. యంగ్ గర్ల్స్ పిల్లని ప్రామిస్ ఎందుకు చేస్తారు అక్కడ? పెళ్లికి వయసుకు సంబంధం లేదు కదా. ఓకే ఓకే, ఇప్పుడు షుగర్ డాడీ కల్చర్ ఏంటి, ఓ 60 సంవత్సరాలు 65 సంవత్సరాలు 70 సంవత్సరాలు భార్య చనిపోవటమో, లేకపోతే భార్య అదేలే వయస్సు, తాతయ్య తాతయ్య గారు ఉమ్. వయసు అయిపోవడం, ఉమ్. కొంతమంది ఏం చేస్తున్నారంటే యంగ్స్టర్స్ వైపు చూస్తున్నారు. Hmm. వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే కొంతమంది ఆ కల్చర్ అయితే షుగర్ డాడీ Hmm. వీళ్ళకి 20 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు, Hmm. అంటే వెరీ అన్ఫార్చునేట్ ఈ సబ్జెక్ట్ మాట్లాడటం, but it's తెలియాలి సార్, Hmm. అవేర్నెస్ రావాలి. జరుగుతుంది కాబట్టి వీళ్ళు ఏంటంటే వాళ్ళతోటి ఎంగేజ్ అవుతున్నారు, Ah. ఏదో కొంత మనీ పే చేస్తారు, వాళ్ళు ఓకే రిలేషన్లో ఉంటారు. ఓకే అంతవరకు ఒక ఆస్పెక్ట్ అయితే Hmm. వీళ్ళల్లో కొంతమంది ఏం చేస్తారంటే అమ్మాయిలు Hmm. అతని దగ్గర డబ్బులు బాగున్నాయని తెలుసుకొని ఓకే కొంత పీరియడ్ తర్వాత ఈ చట్టంలో ఉన్న కొంత లూపులను ఉపయోగించుకొని Hmm. తర్వాత నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు, ఓకే నన్ను నమ్మించి మోసం చేశాడు Hmm. అని చెప్పేసి కేసులు పెడుతుండ్రు వాళ్ళ మీద. వాళ్ళ మీద. Ah. ఆ కేసులు పెడితే వాళ్ళు అరెస్ట్ చేస్తుండ్రు, లేదంటే బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకుంటుండ్రు. ఓకే, మరి షుగర్ మమ్మీ కల్చర్, మరి పాపం అబ్బాయి కూడా బాధ్యతలే కదా, అది కొంత ఇంకా అది చట్టం మరి వాళ్ళకి చట్టం లేదా? కొంత రిలాక్స్డ్గా ఉంటాయి కదా. Ah. సో ఈ ప్రాసెస్ ఏంటంటే కొంతమంది ఏమవుతుందంటే కేసులు దాకా వచ్చే కొంతమంది వస్తున్నారు, Hmm. కొంతమంది బ్లాక్మెయిల్ చేస్తే ముందుగానే అమౌంట్ సెటిల్ చేసుకొని ఓకే అక్కడ దాకా రాకుండా బయటపడుతుండ్రు. Hmm. అసలు ఈ గోల ఎందుకు, జాగ్రత్తగా ఉంటే పోద్ది కదా. Ah. అక్కడ దాకా తెచ్చుకోవడం దేనికి కొన్ని అంటే ఇది ఓపెన్, Okay. తెలియంది కాదు. అవును. సో కాల్డ్ షుగర్ డాడీస్ అంటే నేనేమంటే పెద్దవాళ్ళు తెలియంది కదా ఇవన్నీ. ఎవరు ఇదంతా వయసు 60+ ఉన్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్స్, వాళ్ళకంతా హ్యావింగ్ నాలెడ్జ్, ఇది ఓకే ఉండి నాలెడ్జ్ ఉండి చేస్తున్నారు. కొన్ని అంటే కొన్ని అడ్వకేట్ల నిపుణుల పర్యవేక్షణలో కూడా క్లోజ్ అయిపోతాయి కేసులు ఇవి. బ్లాక్మెయిల్ చేస్తే పంచాయతీలకు వస్తారు, ఆ, సెటిల్ చేస్తుంటారు కదా. ఓకే ఫార్చునేట్లీ నా దగ్గరికి రాలేదు లేదు. ఆ? మేబీ ఫ్యూచర్లో చెప్పలేము, అంటే ఇంకా బీయింగ్ పార్ట్ ఆఫ్ ప్రొఫెషన్లో అన్నీ వస్తుంటుంది. ఉమ్. ఇంకా దొంగ ద్వారా అన్ని అంటారు కదా, అన్ని తగులుతుంటారు కామన్. రకరకాల ఫ్యాంటసీలు చూసి విరక్తి పుట్టి దీని వైపు మళ్ళుతారా, లేకపోతే ఏంటండి? అంటే ఇంకా అది మీకు ఎక్కువ అంటే మంది కేసులు వస్తుంటారు కాబట్టి. నా స్థాయి కాదు, వాటి మీద వయసు కాదు మనం మాట్లాడటం. అది ఎవరి ఇష్టం వాడిది, ఇది ఫ్రీ సొసైటీ, ఏం చేస్తాను చెప్పు. ఆ, ఇది తప్పు అని చెప్పలేము, కరెక్ట్ అని చెప్పలేని పరిస్థితి. ఓకే ఇప్పుడు మన శివాజీ గారు ఏదో దాని సబ్జెక్ట్ ఆ, బట్టలు నిండుగా ఆ. వేసుకోండి, సామాన్లు ఏదో అన్నారు ఆయనని. పెద్ద 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 ఎత్తున పెద్ద ఎత్తున ఉం? దాంట్లో 2 వర్షన్స్ ఉన్నాయి, ఒకటి చెప్పింది, ఒకటి కరెక్ట్ ఉంది, ఒకటి తప్పు ఉంది. మీకేమనిపించింది ఆయన మళ్ళీ అదే పెద్ద స్టేట్మెంట్ మీద ఏమనిపించింది See, మీకు? చెప్తున్నా కదా, నేనేమంటే ఇట్స్ ఏ ఫ్రీ సొసైటీ అయింది ఇప్పుడు. ఉమ్, ఉమ్, అట్ ద సేమ్ టైం ఫ్రీ సొసైటీ అని చెప్పేసి విచ్చలవిడిగా ఉండమని చెప్పేసి ఎవరు చెప్పరు. ఓకే అదైతే నేను ఐ అగ్రీ విత్ హిమ్ ఫ్యూ ఆస్పెక్ట్స్లో. బట్ అట్ ద సేమ్ టైం డెరిగేటర్ కూడా మాట్లాడకూడదు మనం మాట్లాడేటప్పుడు. అవును. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు, బట్ సబ్జెక్టు అనేది ఉంటుంది కదా. Hmm. ఇప్పుడు మన ఇందాక నేను చెప్పాను అంబటి రాంబాబు గారి విషయం చెప్పినప్పుడు చెప్పాను, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అదే భాష ఒకళ్ళు మాట్లాడితే మనం పట్టించుకోం. అవును. ఒక స్థాయి ఉన్న వాళ్ళు మాట్లాడితే వాడు వాక్ స్వాతంత్రం అని, వీళ్ళు వాక్ స్వాతంత్రం అంటే కుదరదు అంటాను. దాందే ఉంది చూసి సార్. నేర్చుకుంటా. సార్, రాజకీయ నాయకులను చూసి కొంత మనం నేర్చుకోవాలి, కానీ అంటే ఏం నేర్చుకోవాలి? మంచి చెడు మార్గం నేర్చుకోకూడదు. అంటే రాజకీయ నాయకులు వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళని తిడుతున్నారు, వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని తిడుతున్నారు. డిస్క్రిప్షన్ అనేది ఎలా ఉంటుంది వాళ్ళు ఎవరు అంటే, గొప్పలేం కాదు. ఎవరు అని కాదు, ఇక్కడ ఎలా ఆ. ఉంటుంది నేర్చుకోకూడదని కొంతమంది దాన్ని ఇది తప్పు అంటారు, కొంతమంది ఇదే హీరోయిజం అనుకుంటారు. అందుకని చెప్పేది ఏంటంటే ఫ్రీడమ్ ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చిన ఎవరి లైఫ్ వాళ్ళది, నేను కాదని. అట్ ద సేమ్ టైం అట్లీస్ట్ కొంత ఆ కంట్రోల్ ఉంటే బాగుంటుంది అనేది ఉమ్, నా ఉమ్, ఉద్దేశం. అట్ ద సేమ్ ఎండ్ ఆఫ్ ద డే ఎవరి లైఫ్ వాళ్ళది, మనం ఏం దాన్ని ఏం కాదనిలేం. ఓకే. కానీ ఇప్పుడు ఈ అడ్వకేట్ ఫీల్డ్ లో కూడా గంటకి 1 కోటి, గంటకి 5 కోట్లు, గంటకి 4-5 కోట్లు తీసుకునే అడ్వకేట్స్ కూడా మనం చూస్తున్నాం. ఏంటి డిఫరెన్సెస్? ఇప్పుడు జీవీ రెడ్డి గారికి ఆ 3-4 కోట్లు తీసుకునే వాళ్ళకి డిఫరెన్సెస్ ఏంటి? ఇప్పుడు నేను సిద్ధార్థ్ గారు ఒక ఆయన ఉన్నారు కదా, ఉన్నారు హరీష్ హరీష్ సాల్వే గారు. హరీష్ సాల్వే గారు. 2-3 కోట్లు కూడా తీసుకుంటారు. ఒకటి సబ్జెక్ట్ మంచి సబ్జెక్ట్, 2 ఫేస్ వాల్యూ. ఫేస్ వాల్యూ మేజర్ ఫేస్ వాల్యూ. ఓకే. ఫేస్ వాల్యూ అంటే ఇక్కడ జడ్జి గారికి ఏంటంటే వీళ్ళు వచ్చారంటే సబ్జెక్ట్ను బాగా స్టడీ చేసి ఉంటారు, అవగాహన బాగుంటుంది, ఓకే. కోర్టు టైం వేస్ట్ చేయరు, Hmm. చాలా కన్సిడరేషన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా. ఓకే. బట్ అన్ఫార్చునేట్లీ అంత ఫీజులు కూడా కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. కానీ అంతంత ఫీజు ఉన్నాయి. ఇప్పుడు హైయెస్ట్ పెయిడ్ అంటే ఎవరు? అట్లనేం లేదు, ఇప్పుడు కేసు టు కేసు ఉంటుంది. ఆ, హరీష్ సాల్వే గారు 2 కోట్లు 3 కోట్లు కూడా తీసుకుంటారు హీరింగ్. గంటకి
హీరింగ్ కి అర్ధ గంట Hearing కి. కావచ్చు, గంట కావచ్చు, 5 నిమిషాలు కూడా కావచ్చు 5 నిమిషాలు కావచ్చు. ఆ, సబ్జెక్ట్ ని బట్టి కొన్ని ఇంకా ఎక్కువ ఉంటాయి. ఆర్బిట్రేషన్ కేసులు అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి. ఓకే. అట్లా సబ్జెక్ట్ ని బట్టి కూడా మారుతుంది అనమాట. ఇంతకుముందు రామ్ జెట్మలాని గారు ఉండేవారు. ఇంతకుముందు రామ్ జెట్మల్ గారు ఉన్నారు. సబ్జెక్ట్ ని బట్టి, అడ్వకేట్ ని బట్టి, కోర్టును బట్టి. ఉమ్, హైకోర్టులో ఒక రకంగా ఉంటుంది, సుప్రీంకోర్టు బయటకి సేమ్ సబ్జెక్టు సేమ్ అడ్వకేట్ కానీ మళ్ళీ ఫీజు మారుతుంది. కానీ వాళ్ళు కూడా తప్పని తెలిసినా కానీ కేసుని వాదించే ప్రయత్నాలు కొంతమంది చేస్తుంటారు కదా. నేను దీంట్లో ఇందాక చెప్పాను కదా, ఆ. తప్పు అనేది అనుకుంటే నువ్వు ఆ. ఒక్కరోజు కూడా ప్రాక్టీస్ చేయలేవు. ఓకే. ఒక్కరోజు కూడా ఇండియాలో ఏ ప్రొఫెషన్లో కూడా, ఎస్పెషల్లీ సరే మనం దీని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చెబుతున్నాను, తప్పు అనుకుంటే ఒక్కరోజు కూడా ప్రాక్టీస్ చేయలేము. ఓకే. నీకు వచ్చిన పని నువ్వు చేయి, నీకు అప్పచెప్పిన పని నువ్వు తీసుకో, బ్రీఫ్ తీసుకో. ఉమ్, నీకు వాళ్ళు క్లయింట్ నీకు చెప్పిన బ్రీఫ్ తీసుకుపోయి కోర్టులో ప్రొడ్యూస్ చేయి. జడ్జి గారు విల్ డిసైడ్ వెదర్ ఇట్ ఇస్ కరెక్ట్ అర్ నాట్ అన్నది. అక్రాస్ ద టేబుల్ మేము డిసైడ్ చేయకూడదు. ఓకే. అది కొన్ని తప్పు అని తెలిసినా, కొన్ని కరెక్ట్ అని తెలిసిన, సరే మాకు కరెక్ట్ అని తెలిసినవి కోర్టుకు పోయి ఓడిపోయిన కేసులు ఎన్ని ఉంటాయి, శిక్ష పడట్లేదా? వాడు తప్పు చేయలేదు జెన్యున్గా, అది మేము నమ్ముతాం ఫ్యాక్ట్. బట్ కోర్టుకు పోయి కొన్నిసార్లు కుదరక వేరు సర్కమ్స్టెన్సెస్లో ఎవిడెన్స్లతోటి ఇది శిక్ష పడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మరి? ఒకటి చిన్నది జీవిరెడ్డి గారు, చాలా పెద్ద తప్పు, సొసైటీలో అందరూ కూడా చీ కొట్టే అంత పెద్ద తప్పు. దానికి చూస్తేనేమో 15-20 సంవత్సరాలకు కూడా పడుతుంది జడ్జిమెంట్ రావటానికి. అసలు ఏంది దానికి ఆ రోజు కూడా జడ్జిమెంట్ వచ్చిన కేసులు బొచ్చుడు చూసాం మనం. మీ కళ్ళతో కూడా చాలా చూసుంటారు. ఉన్నాయి. అంటే మీ లాయర్లు, అడ్వకేట్లు ఏం చెప్తారంటే సింపుల్గా ల్యాక్ ఆఫ్ టైమో, లేకపోతే జడ్జెస్ ల్యాకో, లేకపోతే అడ్వకేట్స్ లో అంటే టైం, అంటే రకరకాల ఏదేదో చెప్తుంటారులే మీ భాషలో. అది నేను పెద్దగా అడ్జస్ట్మెంట్స్ అనుకోవచ్చు, whatever it be. ఇప్పుడు చిన్నది, ప్రత్యూష గారు చనిపోయి 24 సంవత్సరాలు సుప్రీంకోర్టు నిన్న ఇచ్చింది, సిద్ధార్థ రెడ్డి ఎక్కడ ఉన్నా లొంగిపో అని. ఇది తప్పని యావత్ ప్రపంచానికి మొత్తానికి తెలుసు. ఆ అమ్మాయిని దారుణంగా చంపేశారు. కానీ 24 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు ఇప్పుడు తీర్పిచ్చింది. అసలు ఏం లేని దానికి రేపొద్దున తీర్పిచ్చినవి కూడా చాలా చూసాం కదా మనం. ఎలా చూడొచ్చు అసలు వీటిని? అంటే అదే ఆ గ్యాప్ చాలా ఉంది అంటున్నాను. ఇప్పుడు బాధ ఏంటంటే ఏం చేయలేని పరిస్థితి, ఇట్లా మాట్లాడుకోవడం తప్పితే ఒక వ్యక్తిగా ఒకళ్ళు ఇద్దరు ఏం చేయలేని పరిస్థితి. బట్ ఇదైతే చిన్న ఎగ్జాంపుల్, ఎందుకు అది కూడా చెప్తున్నా. స్కిల్ డెవలప్మెంట్ దాని మీద ఎక్కడో ఉన్న నంద్యాలలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసుకుని వచ్చి రాజమండ్రి సెంట్రల్ జైల్లో వేశారు. చిన్న ఎగ్జాంపుల్, అదే చెప్తున్నాను మీకు. అంతే కదా, ఒక మాజీ ముఖ్యమంత్రిని ఆడ కరెక్ట్గా ఎవిడెన్స్లు కూడా ఉన్నాయో లేదో కూడా వెరిఫై చేయకుండా తీసుకొచ్చి 50 రోజులు పైన జైల్లో పెట్టడం జరిగింది. అంతకంటే స్ట్రాంగ్ ఎవిడెన్స్లు ఉన్న కాడ కూడా వదిలేస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన ప్రత్యూష కేసుది కావచ్చు, లేకపోతే ఇమ్మీడియట్గా పనిష్మెంట్లు వస్తున్నాయి కాబట్టి అదే ఆ గ్యాప్ ఉందంట. ఆ యూనిఫామిటీ లేదు. వస్తేనేమో త్వరగా వస్తుంది. ఈ త్వరగా వచ్చే ప్రాసెస్లో పాపం నిర్దోషులు కూడా బలి అవుతున్నారు. డిలే అవ్వటం వల్ల కూడా ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగట్లేదు. దీన్ని కొంచెం స్ట్రీమ్ లైన్ చేసుకోవాలంటాను. ఈ ఉరుకులు పరుగులు ఏమైందంటే ఎవరు ఆ రూట్స్ లేకి వెళ్ళి ఫోకస్ చేయట్లేదు అంటాను. చెప్తాను కదా, ఇందాక నేనే చెప్పే కదా, నాకేంటి నా కడుపు, మీరు అడిగారు కదా మీరు చేయొచ్చు కదా అంటే ముందు నా కడుపు ఉండాలి కదా అంటున్నాను. ఎవరికి వాళ్ళు అట్లా ఆలోచిస్తున్నారు. నేనేమంటే అందుకని అధికారంలో ఉన్నప్పుడు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొంత సమయం తోటి వాళ్ళు కూర్చొని కొంత ఓపిక తగిన చేయగలిగితే గిన డెఫినెట్గా కొంత రిఫార్మ్ చేయొచ్చు అనేది నా ఉద్దేశం. అక్కడ రావాలంటాను నేను. వ్యక్తులుగా ఇప్పుడున్న సొసైటీలో మనం చేయడం కష్టం. ఒక వ్యవస్థలో నువ్వు అనొచ్చు, మరి నువ్వు వ్యవస్థలో ఉంటే నువ్వు చేయొచ్చు కదా అని. అంటే నా వ్యవస్థ మళ్ళీ అది చాలా మంది నేను అడుగుతున్నాను, బయటకు వచ్చినావు కదా నువ్వు అడుండి పోరాడవచ్చు కదా అంటారు. ఇక్కడ ఇష్యూ అక్కడ కూడా మళ్ళీ వ్యవస్థ అంటే వ్యక్తి అవుతున్నాడు. అక్కడ బ్రాడర్గా ఒక పాలసీ తీసుకోవాలి ప్రభుత్వం. ఎస్, ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొని వచ్చి నువ్వు కూర్చుంటే కొన్ని పనులు అవుతాయి. తప్పితే చాలా మంది అంటారు నువ్వు 5 మినిట్ చైర్మన్గా నువ్వు రిజైన్ చేసి వచ్చి ఉండి పోరాడవచ్చు కదా అంటారు. వాళ్ళకి అర్థం కాదు అంత ఈజీగా. సర్టన్ థింగ్స్ బయట ఉండి చెప్పడం ఈజీ. అవును, లోపలికి వెళ్తే డిఫరెంట్గా ఉంటుంది. అందుకని వ్యక్తులకు ఏం చేయలేము. ఓవరాల్గా పాలసీ మాదిరి రావాలంటాను అసలు. కానీ ఇప్పుడు అవునవును, ఇప్పుడు మీలాంటి నిజాయితీగా రాజకీయాల్లో ఉండి పోరాడాలి అని డెఫినెట్గా లాస్ట్ 1 year నుంచి మీ స్టేట్మెంట్స్ కానీ మిమ్మల్ని కానీ చూశారు కాబట్టి కొంత యువత ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తుంది. అది రాజకీయ నాయకుడు వాళ్ళ వారసత్వం కొడుకులు కావచ్చు, లేకపోతే కొత్తగా వచ్చే వాళ్ళు కావచ్చు. ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకుంటే మంచిది అనే దానికి కూడా పాపం క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఎలా చూడవచ్చు అసలు దాన్ని మనం? వాక్యూమ్ అయితే ఉంది. ప్రాబ్లం ఏంటంటే చెప్పే కదా, మీరు పని చేయాలనుకుంటే ఇదిగో ఇది ప్రాబ్లమ్. నువ్వు ఎంజాయ్ చేయాలి, ప్రోటోకాల్ ఎంజాయ్ చేయాలి, లేకపోతే పవర్ని ఎంజాయ్ చేయాలనుకుంటే ఒక రకం ఉంది. చేంజ్ చేయాలంటే మాత్రం అందరు కలెక్టివ్గా డెసిషన్ తీసుకుంటేనే చేంజ్ అవుతుంది. ఓకే, నేను ఆ స్కోప్ ఉంది. చేంజ్ వస్తుందా?
వస్తుంది అంటే స్కోప్ ఉంది అంటాను. ఉమ్, బట్ ఆ కూర్చొని స్థిమితంగా థింక్ చేయాలంటాను. ఇప్పుడు ఏమవుతుంది, వచ్చిన ప్రభుత్వాలు ఉదాహరణకి ఈరోజు అధికారంలోకి వస్తే వచ్చిన నెక్స్ట్ డే నుంచి మళ్ళీ నెక్స్ట్ అధికారంలోకి ఎలా రావాలని థింకింగ్ చేస్తారు. ఉమ్, అది ఏ పార్టీ అన్నా కానీ. 19లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే ఏం చేశాడు ఆయన, ఉమ్, 24 నేను ఎలా అధికారంలోకి రావాలని ఆ రోజు నుంచే మొదలుపెట్టాడు 175కి 175 అని. ఉమ్, దాన్ని అందులో భాగంగా టీడీపీని తీసేయాలి, ఉమ్, అందులో భాగంగా ప్రతిపక్ష లీడర్స్ని జైల్లో పెట్టాలని ప్లాన్ చేశాడు. ఉమ్, ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 24లో ఉమ్, మళ్ళీ ఏం చేస్తున్నారు, 29లోకి అధికారంలోకి ఎలా రావాలి ఉమ్. అనే ప్లాన్ చేస్తుండ్రు. జగన్మోహన్ రెడ్డి అసలుకి రాజకీయాల్లో లేకుండా ఎలా చేయాలి? సరే, అది ఇంటర్నల్ గేమ్ నడుతున్న ప్రస్తుతానికి తెలియదు, చెప్తున్నాను. బట్ ఓవరాల్గా అయితే టీడీపీ కూడా అదే చేస్తుంది, 29లోకి ఎట్లా అధికారంలోకి రావాలని. పార్టీ పరంగా చూస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ అయినా ఈ రోజు టీడీపీ పార్టీ అయినా పార్టీ పరంగా చూస్తే కరెక్ట్ అది. అదే మీరు ఈ పార్టీ వచ్చినప్పుడు చెప్పారు కదా, అసలు వైసీపీ లేకుండా ఎలా చేయాలి అని వీళ్ళు అనుకుంటున్నారు అన్నప్పుడు అదే వాళ్ళకి కూడా చెప్తున్నా, చేస్తున్నారు. అదే కదా జగన్ టీడీపీ లేకుండా చేయాలన్నప్పుడు వాళ్ళు కూడా ఇదే ఆలోచిస్తారు. అదే చెప్తున్నది. నేనేమంటే వీళ్ళైనా వాళ్ళైనా అదే ఆలోచిస్తున్నారు. 19లో వచ్చే వారు అలానే థింక్ చేశారు, 24 నేను ఎలా రావాలి. ఇప్పుడు ఇది వచ్చి కూడా టీడీపీ వచ్చి కూడా 29లో మేము ఎలా గెలవాలన్నా దాని మీదనే రోజు వర్క్ నడుస్తుంది. ఓకే ఓకే. సో ఒకసారి అవుతుందా కాదా మనం అనేది పక్కన పెట్టి ఆ సెకండ్ థింక్ చేస్తే చాలా వరకు చేంజెస్ వస్తాయని నా ఉద్దేశం. కానీ మీరు అనుకున్నారా, అంటే ఉన్నారు కాబట్టి ఆ పార్టీలో కూటమిగా ఉన్నప్పుడు కూడా అతి పెద్ద కాకపోయినా కానీ తర్వాత లార్జెస్ట్ ప్రాంతీయ పార్టీగా జనసేన కూడా ఉండగలదు, డిసిషన్ మేకర్గా ఉండగలరు పవన్ కళ్యాణ్ గారు కూడా. ఆయన డిసిషన్స్ చూసినా, లేకపోతే ఆయన స్పీడ్ చూసినా, లేకపోతే ఆయన రాజకీయ లక్షణాలు చూసినా కానీ అనిపించిందా మీకు? లేకపోతే మేము ఆ రోజు చెప్తున్నాం కదా, ఇప్పుడు ఆ రోజు ప్రభుత్వ వ్యతిరేకత కావచ్చు ఇవన్నీ చూసిన తర్వాత టీడీపీకి ఉన్న క్యాడరు, పార్టీకి ఉన్న ఓటు పర్సెంటేజ్ 40% ఉన్నప్పుడు డెఫినెట్గా విడిగా పోటీ చేసినా కూడా గెలుస్తామనేది క్లియర్గా ఉన్నది ఆ రోజు. రెండోది ఏంటంటే అట్ ద సేమ్ టైం మీరు అయినట్టు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బలంగా 19 to 24 మధ్యలో చాలా బలంగా ఎదిగారు. అన్డౌటెడ్లీ ఓట్ బ్యాంక్ పరంగా కావచ్చు, లీడర్షిప్ విషయంలో కావచ్చు, క్యాడర్ విషయంలో కావచ్చు. సో దట్ డజంట్ మీన్ దట్ ఆ రోజు టీడీపీ ఇట్ సెల్ఫ్ ఓన్గా గెలుతుంది అంటే ఆయన అవసరం లేదనే దానికంటే కూడా ఆయన బలంగా లేడని కాదు నా ఉద్దేశం. ఆయన బలంగా ఎదిగాడు. అట్ ద సేమ్ టైం టీడీపీకి 40% ఓట్ బ్యాంక్ మీకు తెలిసింది. 2019 ఓడిపోయినప్పుడు కూడా 40% ఓటింగ్ వచ్చింది. సో ఆ కాంటెక్స్ట్ ఏంటంటే ఆయన బలంగా ఉన్నాడు. కాకపోతే రెండు కలిస్తే మరి వాళ్ళ పెద్దవాళ్ళ స్థాయిలో ఏం అరేంజ్మెంట్స్ మనకు తెలియదు. ఇంకా మోర్ పవర్ఫుల్గా ఉంటారనుకున్నారు, ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయి అనుకున్నారు, లేకపోతే ఇంకా కేంద్రంతో బీజేపీతో కూడా కలిసి ఉంటే కేంద్రం నుంచి నిధులు ఎక్కువ తెచ్చుకోవచ్చు అనే ఉద్దేశంతో మూడు పార్టీలు కలిసినాయి. రాష్ట్ర అభివృద్ధి ఆస్పెక్ట్లో కలిసి ఉండొచ్చు. కేవలం గెలుపు ఒక్కటే అయితే మాత్రం మితంగా మీరు చెప్పిన టీడీపీ ఒకటి పోటీ చేసినా కూడా గెలిచేది. బట్ ఈ ఆస్పెక్ట్స్ కూడా ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారి మైండ్లో. మూడు కలిస్తే రాష్ట్రానికి సంబంధించిన నిధులు తెచ్చుకోవడంలో ఇంకాస్త బలంగా ఉంటాము, మేమిద్దరం ఇక్కడి నుంచి అడగవచ్చు. అక్కడ బీజేపీ కూడా కూటమిలో ఉన్నది కాబట్టి, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఉంటారు కాబట్టి మనం అడగడానికి రైట్ ఉంటుంది, వాళ్ళకి ఇవ్వడానికి కూడా కొంచెం వెసులుబాటు ఉంటుంది అని ఇవన్నీ చాలా ఈక్వేషన్స్ ఉండొచ్చు. సో జీవీ రెడ్డి గారు అంటే అడ్వకేటు, రాజకీయాలలో చాకచక్యంగా మాట్లాడగలరు, విషయం మీద అవగాహన ఇంతవరకే తెలుసు. ఏంటి అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? మార్కాపురం మాది నేటివ్ ప్లేస్. అక్కడ మా ఫాదర్ ట్యాక్స్ కన్సల్టెంట్ ఉంటాడు. తర్వాత ఒక సిస్టర్, ఒక బ్రదర్, ఇంకా నేను ఇక్కడ ప్రాక్టీసింగ్. అంతే, చిన్న కుటుంబం. అంతే, నాకు ఒక బాబు, చిన్న బాబు. లవ్ మ్యారేజ్ అండి? లేదు, అరేంజ్డ్ మ్యారేజ్. నర్సరావుపేట నుంచి మ్యారేజ్ చేసుకున్నాను. 2.5 years బాబు. సో మీ వైఫ్? అమ్మాయి హౌస్ వైఫ్, బీటెక్ ఎంబీఏ, తన హౌస్ వైఫ్. ఓకే. ఎందుకని బీటెక్ ఎంబీఏ చేసి హౌస్ వైఫ్ గా ఉంచేసారు అసలు మీరు? తనకి ఇంట్రెస్ట్ లేదు, అంతే, అట్లనేం లేదు. కానీ ఒకటి అంతే, తనకి ఇంట్రెస్ట్ లేదు, అంత ఫైనాన్షియల్ కూడా అంత నీడ్ లేదు, రెండు ఉన్నాయి. ఓకే. సో అంటే మీరు ఎక్కువ ఏ రాజకీయంలో ఉన్నప్పుడు ఎక్కువ తను కోఆపరేషన్, సపోర్ట్, ఎంకరేజ్మెంట్ ఉండేదా, లేకపోతే ఇటు ఉన్నప్పుడు ఇన్వాల్వ్ కదా అసలు ఇన్వాల్వ్? ఈ ఆఫీస్ తను ఓపెనింగ్ రోజు చూసిందంటే అర్థం చేసుకో. అవునా? తను అసలు ఆఫీసులు కానీ, పాలిటిక్స్ కానీ, నా ప్రొఫెషన్ కానీ ఏం పట్టించుకోరు. తన ఇల్లు తను. టైం ఇస్తారా అసలుకి ఫ్యామిలీకి? మార్నింగ్ 9:30కి వస్తాను ఆఫీస్కి, మళ్ళీ ఈవినింగ్ 6:30, 7కి వెళ్తాను. మళ్ళీ ఇంట్లో ఉంటాం కదా. ట్రిప్స్ కానీ, బయటకు వెళ్ళటం, ప్రేమగా కొనిపించడం ఇవన్నీ ఉంటాయా మీ లైఫ్ లో? షాపింగ్, మూవీస్ కామనే కదా. కామనే, అంతే అంతే. కానీ అరేంజ్డ్ మ్యారేజ్ కదా మీరు కూడా? అరేంజ్డ్ మ్యారేజ్. కానీ మీరు అరేంజ్డ్ మ్యారేజ్ మీద ఏదో కామెంట్ చేశారే, ఏం చెప్పాను? ఏం కామెంట్ చేయలేదు? నేనేం, నాకు ఎక్కడో గుర్తుంది, ఒక రీల్ చూశాను.
ఐ డోంట్ థింక్ సో. నేను అసలు ఆట అలాంటి వాటి జోలికి కూడా పోలేను అసలు. ఓకే. ఎవరి ఇష్టం వాళ్ళది అంతే కదా, చెప్తాను కదా. కాకపోతే కొంచెం శృతి మించకూడదు అంటాను తప్పితే ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. ఈ కుల నేను ఎప్పుడు కోరుకునేది ఏంటంటే ఒకటి, ఎస్పెషల్లీ మన స్టేట్లో ఈ కుల పని మరీ డిస్గస్టింగ్ ఉంది అసలు. మరీ రోజు రోజుగా తగ్గుతుంది అనుకుంటే పెరిగిపోతుంది. అది ఒక్కటే మాత్రం కొంచెం డిస్గస్టింగ్ ఉంది తప్పితే మిగతా విషయాల్లో ఎవరి ఇష్టం ఉండదబ్బా. కానీ లవ్ మ్యారేజ్ బెస్టా అరేంజ్డ్ మ్యారేజ్ బెస్టా? అది ఇప్పుడు ఎందుకంటే పెళ్ళైన 2 నెలలకి 3 నెలలకు కూడా డైవర్స్ అప్లై చేసేస్తున్నారు. రెండింటిలో చాలా కేసులు వచ్చాయి మీ దగ్గర. అవి అయితే బాగా వస్తున్నాయి అసలు. మీకు అసలుకి ఏంట్రా బాబు అనిపించిన కేసు అంటే ఏమని చెప్తారు? రెండింటిలో ఉన్నవి, లవ్ మ్యారేజ్లు ఉన్నవి, అరేంజ్డ్ మ్యారేజ్లు ఉన్నవి. చిన్న చిన్న కారణాలతో డైవర్స్లకు వస్తున్నారు. అంటే ఎలాంటి కారణాలు సార్? ఏం లేదు, అబ్బాయి ఫాదర్ ని అమ్మాయి తిట్టిందని, లేకపోతే అమ్మాయి ఫాదర్ ని అబ్బాయి తిట్టాడని, డబ్బులు ఎవరి డబ్బులు వాళ్ళవే, కూరలు ఉప్పు సరిగా లేదని వీటి మీద కూడా వస్తున్నాయా? చెప్తున్నాండి, డామినేషన్, ఎవరి ఇష్టం వాడది అన్నట్లు. ఓకే, సిల్లీగా అనిపిస్తుంది మీకు కూడా? చాలా సిల్లీ రీజన్స్. మా పేరెంట్స్ తిట్టారని వీళ్ళు, ఏదో పేరెంట్స్ తిట్టారని వాళ్ళు. ఓకే, ఎవరి డబ్బు, నీ సంపాదన నాదే, నీ సంపాదన నీదే, నా సంపాదన నాదే. ఇంకా పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ ఇద్దరు ఏంటో నాకు అర్థం కాదు, ఎవరి సంపాదన వాళ్ళది అంటే. ఇవి రీజన్స్, విడాకులు మేజర్ రీజన్స్, మేజర్ కేసుల్లో రీజన్స్, చాలా పెద్దవి కదా మేజర్ రీజన్స్, మేజర్ కేసుల్లో రీజన్స్. అఫ్ కోర్స్ అవే మేజర్ రీజన్స్ కనపడుతున్నాయి. చాలా ఎక్కువైపోతున్నాయి ఇప్పుడు కదా. అవును సరే, లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అనేది అసలు కంప్లీట్ ఎవరి ఇష్టం వాడు అంటుంది కదా. అది ఇంకా ఫ్యూచర్ గోల్స్ ఏంటి అంటే పెద్ద లా ఫామ్, ఓకే ఇంకా అంతే. టైం బీయింగ్ నాకు ఇది తప్పితే ఇంకా రెండో ఆలోచన లేదు. దీన్ని కంప్లీట్ గా ఒక మంచి లా ఫర్మ్ కింద, కార్పొరేట్ లా ఫర్మ్ కింద ఎస్టాబ్లిష్ చేయాలన్నది, హ్యావింగ్ డీలింగ్ విత్ ఆల్ వర్టికల్స్. ఓకే, సో మీరు అన్నారు కోర్టులో జడ్జెస్ ముందు ఫేస్ వాల్యూ ఉన్న అడ్వకేట్స్ వస్తే తీర్పులు వేరేలాగా ఉంటాయని. తీర్పులు వేరేగా ఉంటాయని కదా, వాల్యూ పెరుగుతుంది, త్వరగా వింటారు, సబ్జెక్ట్ వింటారు. గంటకి 1-2 కోట్లు అది పక్కన పెడితే, ఇప్పుడు జీవీ రెడ్డి గారికి ఎలా ఉంటుంది ఫేస్ వాల్యూ? అసలు పెంచుకోవాలి. మీకు కదా అది తెలియటం వేరు, మీడియా పరంగా పొలిటికల్ ఉన్నది వేరు. ఇక్కడ మళ్ళీ మేము సబ్జెక్ట్ తోటి పెంచుకోవాల్సింది తప్పితే, ఓకే జీవీ రెడ్డి అంటే కొంతమంది తెలుగు జడ్జిలు ఉంటే గుర్తుపడతారు, బట్ దాంతో పనులు అవ్వవు. మనం సబ్జెక్ట్ పెంచుకోవాల్సిందేను, ఎస్టాబ్లిష్ చేయాల్సిందే, దానివల్లే అవుతుంది. మరి దాంట్లో కూడా మరి అడ్డగోలు కేసులు తీసుకెళ్ళినా కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు, ఈడేంటి ప్రతిదీ అడ్డగోలు కేసులు తీసుకొస్తుంటారు డబ్బుల కోసం అనేది. బయట పడరు కానీ బట్ మైండ్లో ఉంటుంది. సో తీసుకున్నప్పుడు కూడా కొంత మనం జుడిషియస్ థింకింగ్ ఉండాలి. అఫ్ కోర్స్ తప్పదు, బట్ అట్ ద సేమ్ టైం తప్పదు అని చెప్పేసి మరి అడ్డగోలుగా ఉన్నా కూడా మన రెప్యుటేషన్ కూడా అట్నే పడిపోతుంది. డబ్బులు రావచ్చు కానీ రెప్యుటేషన్ పోతుంది. మీకు ఫేస్ వాల్యూ లేదని ఎవరు చెప్పారు సార్? మీకు ఫేస్ వాల్యూ ఉండబట్టి ఎంతమంది వచ్చారు? ఓకే, మరి నిలబెట్టుకోవాలి, నిలబెట్టుకోవాలి, డెవలప్ చేసుకోవాలి. కానీ ఇన్ని సంవత్సరాల మీ జర్నీలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి నేర్చుకున్న గొప్ప క్వాలిటీ అంటే ఏమని చెప్తారు? జీవితానికి ఉపయోగపడేది అసలుకి ఆయన దగ్గర నుంచి ఎవరైనా దగ్గర చూసిన వాళ్ళు ఒకటే చూసారు, 24/7 పని చేయటమే అంతే. ఆయన ఏంటంటే తనకేం కావాలో చూసుకుంటుంటాడు, పక్క నుండి ఏం చేయాలనేది ఆలోచించడు. అది సింపుల్గా చెప్పాలంటే, పక్కన వాళ్ళని ఎలా బదనాం చేయాలని ఉండదు ఆయనకి మైండ్లో. నాకేం కావాలి, నా పార్టీకి ఏం కావాలి, మన రాష్ట్రానికి ఏం చేయగలం, ఎక్కువగా ఫోకస్ అట్టే ఉండేది. మన మీదకి వచ్చినప్పుడు మనం కౌంటర్ యాక్ట్ ఇవ్వాలనేది మాత్రం ఆ విషయంలో జాగ్రత్త పడతాడు. ఇతనుగా వాళ్ళ మీదకి పోదామని తొందరగా ఆలోచించడు. మన మీదకి వచ్చినప్పుడు మాత్రం అట్లీస్ట్ అంతవరకు కౌంటర్ ఇచ్చి వదిలేద్దాం. అంతే, మిగతాదంతా ఆయన అంతా ఫోకస్ పార్టీ నిర్మాణము, రాష్ట్రము, ఈ గోల్లో ఉంటాడు. అన్నిటి మించి ఏంటంటే పని, ఎప్పుడు ఎంగేజ్ అవుతాడు, ఏదో ఒకటి ఎంగేజ్ అవుతాడు, ఖాళీగా అయితే ఉండడు. అంటే పేరు నాని కూడా ఒక డిబేట్లో కూడా అన్నారు TV9లో, వాళ్ళ వైఫ్ మీద కేసులు పెట్టాలి, అరెస్ట్ చేయాలని చూసినప్పుడు ఆడవాళ్ళతో ఏం పని అయ్యా మీకు, ఎవరంటే వాళ్ళ మీద చూసుకోవాలి కానీ ఇంట్లో ఆడవాళ్ళతో మీకేం పని అని చెప్పి తిట్టి ఆ రోజు ఆయన ఆపిచ్చారు. అది అంటే నేను దాదాపు 3-4 సంవత్సరాల దగ్గరగా చేసినాం కదా. ఈ రోజు నేను బయటకు వచ్చి మళ్ళీ వాళ్ళ ప్రాపకం కోసమో లేకపోతే ఇంకోటి కాదు, నేను చెప్పాను కదా, మళ్ళీ వెళ్ళే ఉద్దేశం కూడా లేదని చెప్పాను. మీరు ఫస్ట్లో అడిగారు పసుపు కండవ కప్పుకుంటారా మళ్ళీ అంటే, అసలు పసుపు కండవే కాదు, రాజకీయ కండవ కప్పుకునే ఉద్దేశాలు లేనప్పుడు వదిలేసారు. అంత పెద్ద స్టేట్మెంట్ ఆ రోజు పరిస్థితులు ఎట్లుంటే చెప్పలేదు. అది కరెక్ట్, నేను అగ్రీ కానీ దాన్ని కాదని. కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమాలు తీనన్నారు, చిరంజీవి గారు కూడా సినిమాలు తీనన్నారు, నేను కాదని కానీ, అంటే ఆ రోజు పరిస్థితులను బట్టి తప్పదు ఎవరికైనా. అది మేబీ నేను కాదని కానీ, బట్ నేనేమంటే అదేదో కొంతమంది అనుకోవచ్చు, జీవీ రెడ్డి ఏంటి
ఇంకా పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన మీద విధేయత ప్రకటిస్తుండు అనేది రావచ్చు కొంతమంది. ఇట్స్ నాట్ అబౌట్ ఏదో లాయల్టీ విధేయత ప్రకటించడం అని కాదు. మనము ఒక అవకాశం ఒక వ్యక్తి ద్వారా పొందినప్పుడు, వాళ్ళ ద్వారా గుర్తింపు పొందినప్పుడు అట్లీస్ట్ మనం మేలు చెప్పినా కూడా చెడుగా థింక్ చేయకూడదు, హామ్ చేయకూడదు అని నా ఉద్దేశం. అది ఉంటే బాగుంటుంది. నేను అదే కదా, ఈ కులాలు పక్కన పెట్టేసి ఈ టాక్సిక్ కల్చర్ తగ్గాలంటాను. అవును. ఇప్పుడు దీన్ని ఎలా చేస్తారంటే, ఈడేదో బయటికి పోయాడు మళ్ళీ ఈయన గురించి విధేయత చూపిస్తున్నాడు అంటే ఆయన పిలవాలని చూస్తున్నాడా, లేదా ఈడ అవకాశం కోసం చూస్తున్నది కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఆలోచిస్తే నేను చేయగలిగింది ఏం లేదు. నేను ఈరోజు కాంగ్రెస్లో ఉన్నాను, ఇప్పటికి కూడా కాంగ్రెస్ లీడర్స్, నా కాంగ్రెస్లో కూడా అంతకుముందు 5.5 సంవత్సరం ఉన్నాను. వాళ్ళతో కూడా మంచి టర్మ్స్ ఉన్నాయి నాకు. కిరణ్ కుమార్ సార్ ఉన్నారు, అప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు నేను ఉన్నాను. ఆ రోజు ఆయన నన్ను బాగా దగ్గర పిలిచి సబ్జెక్ట్ చెప్పేవాడు. ఈ రోజు కూడా నేను ఆయన దగ్గరికి వెళ్తుంటాను. టీడీపీలో ఉన్నప్పుడు వెళ్ళాను, ఇప్పుడు వెళ్తున్నాను. నేను టీడీపీకి వచ్చాను చెప్పేసి ఆ రోజు కిరణ్ కుమార్ సార్ నేనేమి రఘువీరారెడ్డి గారిను లేకపోతే ఇంకోటి ఏం అనలేదు కదా. నేను ఆ రోజు నా పార్టీ ప్రెసిడెంట్గా ఉన్న సార్, ఆయన చీఫ్ మినిస్టర్ గా చేసిన వ్యక్తి కాంగ్రెస్ లో ఈ రోజు బీజేపీకి వచ్చాడు సార్. పరిస్థితులు రఘువీరారెడ్డి సార్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను అక్కడ ఉన్నాను. టీడీపీకి వచ్చినప్పుడు అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు నేనేం వ్యక్తిగతంగా అనలేదు. మనం అక్కడ అవకాశాలు పొంది గుర్తింపు పొందినప్పుడు అనవసరమైన కామెంట్ చేయకూడదు అనేది నా ఉద్దేశం. అంతే. దట్ డజంట్ మీన్ దట్ ఇప్పుడు కాంగ్రెస్ కూడా రఘువీరారెడ్డి గారి గురించి నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను వారిని కోసం ప్రాపకం కోసం పాకులాడుతున్నట్టు నేను కాదు కదా. పాకులాడిన ఇప్పుడు వారేం నాకు ఇవ్వడానికి అవకాశం ఏం లేదు కదా. పార్టీ లేదు, వారు పదవిలో లేరు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి విషయం కూడా ఎక్కడ బాగుంటే బాగున్న విషయాన్ని మనం బాగుందని చెబుతాం, బాగాలేకపోతే బాగలేదు. ఇందాక కొన్ని చెప్పా కదా, పార్టీ కోసం నాకంటే 100 రెట్లు ఎక్కువ కష్టపడిన వాళ్ళు కూడా పార్టీ మెట్లు ఎక్కలేకుండా ఉన్నారని చెప్పే కదా, అదే టీడీపీలో. సో 2 వర్షన్స్ ఉంటాయి. దాన్నే ఉంది. తెలంగాణ రాజకీయాల్లో కూడా చాలా ఫాస్ట్ గా వచ్చే టాలెంట్ మీ దగ్గర ఉంది, విషయం మీద అవగాహన, మంచి సబ్జెక్ట్ మీద మాట్లాడతారు. మీలాంటి వాళ్ళ అవసరం కూడా ఇక్కడ పార్టీలకు కూడా ఉంటుంది. బీఆర్ఎస్కి కావచ్చు, కాంగ్రెస్కి కావచ్చు. అందులో రెడ్డి కాబట్టి రేవంత్ రెడ్డి గారితో ఈక్వేషన్ కూడా బాగుంటుందేమో, దాని ఏముందిలే కానీ క్యాస్ట్ బట్టి నేను చెప్తున్నా. ఇట్స్ అబౌట్ ఇవన్నీ కూడా కొంత ఎంట్రీ ఇవ్వగలవేం కానీ, ఇవన్నీ కూడా కొంతవరకు ఉపయోగపడతాయి కానీ, బట్ నెక్స్ట్ వచ్చేసరికి నీ క్యారెక్టర్, నీ పర్ఫార్మెన్స్ ఇవే ఉపయోగపడతాయి ఎక్కడైనా సరే. దాని మీద నమ్ముకొని ఎవడన్నా ముందు పోతే అంతకన్నా ఫూలిష్నెస్. ఓకే, చెప్పాలంటే మంచి హీరో మెటీరియల్ లాగా ఉంటుంది మీ ఫేస్, మీరు కట్అవుట్. కొంచెం హైట్ తక్కువనే కానీ మంచి బాగా మెయింటైన్ చేస్తారు. ఏంటి అంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ బాడీ మీద ఎక్కువ పెడతారా? డైట్ పర్ఫెక్ట్ ఫాలో అవుతారు. అవునా? పర్ఫెక్ట్. అసలు ఆ విషయాలు అసలు డ్రెస్ చేసుకున్న, టక్ చేసిన, మంచి అతికిచ్చినట్టే ఉన్నాయి మీకు. డైట్ విషయాన్ని అసలు కాంప్రమైజ్ గాను. డైలీ 1 hour వాకింగ్, 45 minutes జిమ్. ఓకే. ఎక్కువ ఏం చేస్తారు? బైసెప్స్ అన్ని బాడీలో స్ట్రెంత్ ట్రైనింగ్. స్ట్రెంత్ ఎక్కువ చేస్తారు. స్ట్రెంత్ ట్రైనింగ్ అండ్ వాకింగ్. ఓకే. ప్రాపర్ బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ. నో కాఫీ, నో టీ, కాఫీ లేదు. ఓకే. బాగా నాకు కూడా బ్లాక్ కాఫీ. కార్బ్స్ తక్కువ, ప్రోటీన్ ఎక్కువగా, ఫైబరు. ఓకే. ఎప్పటికప్పుడు 3 months ఒకసారి అంటే ఎవరైనా చేయించుకోవాలి, బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం, అన్నీ చూసుకోవాలి. LDL, HDL కావచ్చు, ట్రైగ్లిజరైడ్స్ కావచ్చు, HB1AC కానీ ఇవన్నీ చెకప్ చేసుకుంటూ పెట్టుకుంటూ జాగ్రత్తగా ఉంటే హెల్త్కి మించింది లేదు అసలు. మనకి ఇంకా ఏజ్ పెరిగే కొంది హెల్త్. ఇప్పుడు ఏమవుతుందంటే చాలా మందికి ఎక్కువ ఏజ్ వచ్చిన తర్వాత అవకాశాలు వస్తాయి. అవకాశాలు వచ్చడానికి ఆరోగ్యం సహకరించదు. అంతే కదా. మజిల్ స్ట్రెంత్ ఆరోగ్యం అంటే నాట్ అబౌట్ మజిల్ అనే కాదు, ఎనీథింగ్. బాగా వయసు వచ్చేటానికి అవకాశాలు, మంచి PR పెరుగుతుంది, డబ్బులు వస్తాయి, నాలెడ్జ్ పెరుగుతుంది. కానీ పని చేయాలంటే ఆరోగ్యం ఉండదు. ఇటు సరిగా నడవలేకపోతున్నాడు, పదవి ఇచ్చిన వేస్ట్ అంటారు అప్పుడు. దట్స్ ఆల్. అందుకని దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. బాగా మనం హెల్తీగా ఉంటేనే ఎవరైనా దగ్గరికి రానేస్తాడు, అదేం చేయగలం మనం. అంతే. సూపర్. అంటే ఒక 70 మెయింటైన్ చేస్తారు వెయిట్, అంతేనా? 66. గుడ్ వెయిట్. సూపర్ సార్. ఇలానే హెల్దీగా, థ్యాంక్ యూ, అండ్ సంతోషంగా. అవకాశం అనేది మీరు అన్నట్లుగానే ఏజ్ లేని రావచ్చు, అది మనం చెప్పలేం. రేపు 2029లో మీరే మంత్రి అవ్వచ్చు. పొలిటికల్ అంటావు, ఇంకా తర్వాత చూద్దాం. ఇప్పుడైతే ఆలోచన ఏం లేదు. నా ఫోకస్ అంతా ఫరం, అంతే, లా ఫరం, అంతే. సూపర్. చాలా చాలా థ్యాంక్స్ జీవి రెడ్డి గారు. థ్యాంక్ యూ రోషన్ గారు, థ్యాంక్ యూ. ఎందుకంటే ఇంత జరిగిన తర్వాత మళ్ళీ ఏదో ఒక కాంట్రవర్సీ ఉంటుంది. ఎందుకంటే మీకు ఒక ముక్కుసుడితనం ఎక్కువ ఉన్నది, ఉన్నట్లే కొండ బద్దలు కొన్నట్టు మాట్లాడతారు.
కానీ రాజకీయాలు ఇది ఉండకూడదు. ఉండకూడదు. ఆ, అదైతే వాస్తవం. సో కెమెరా ముందేమో అబద్ధాలు చెప్పాలి, బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ కామన్గా ఉంటాయి, కానీ మీకు ఇది చేత కాదు. అదే అందుకే రాజకీయాల్లో ఇమ్మడలేకపోయారు. బిఫోర్ కెమెరా కూడా స్టార్ట్ అయ్యే ముందు కూడా మనం మాట్లాడుకునేది అదే అక్కడ, దాని దీనికి డిఫరెన్స్ ఏముంది? అది దాన్నే ఉందిలే, ఎక్స్పీరియన్స్ వస్తుంది చిన్నగా, అన్ని నేర్చుకుంటారు. ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనుకోవటం లైఫ్ లో. నష్టపోయేది ఏముండదు, అంతే. ప్రతిదీ అనుభవం మనకి, అది యూజ్ అవుతే తప్పితే నష్టపోయేది ఏముండదు. కానీ మీలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలి సార్. కొంత మార్పు అయినా వస్తుంది, ఒక్కడి వల్ల మార్పు వస్తుంది నేను చెప్పదు. బయట కామెంట్లు చెప్పేవాళ్ళు 100 రకాల కామెంట్లు మాట్లాడతాడు, వీడి వల్ల పొడిచేది ఏముంది, పీకేది ఏముంది, రకరకాలుగా మాట్లాడతారు మన గురించి. ఒక మంచి మాట్లాడేవాడి గురించి కూడా చెడు 100 మంది మాట్లాడతారు. అదే ప్రపంచం ఇష్టపడుతుంది, మన వాళ్ళు ఇష్టపడుతున్నారు. పాజిటివిటీ కన్నా నెగిటివిటీని బాగా ఎంకరేజ్ చేస్తున్నాము. దానివల్ల ఇట్లా ఏడ్చింది మన దేశం, మన రాష్ట్రాలు ఇట్లా ఏడ్చింది, మన పిల్లలు కూడా అంతే ఏడుస్తున్నారు. ఇప్పుడు మారుతున్న సొసైటీలో అట్లీస్ట్ మనమన్నా మారటానికి ట్రై చేస్తే మన పిల్లల బుద్ధులన్నా మారుతాయి. మీరు చెప్పారు కదా రకరకాల కల్చర్లు వస్తున్నాయి, ఆ కల్చర్లు మారాలంటే ముందు మనలో మార్పు రావాలి. అది రావాలనే కోరుకుందాం. మీరు సినిమా హీరోగా రండి. మనకొద్దు సార్ అవన్నీ. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మంచి చేయాలి అనే ఒక చిన్న థాట్ మీలాంటి వాళ్ళకు ఉన్నప్పుడు రాజకీయాల్లో ఉంటే మంచిదండి. చిన్న మార్పు, పెద్ద మార్పు రావాలంటే ఏదో జరగక్కర్లేదు సార్, ఒక చిన్న మిరాకిల్ ఏదో ఒకటి జరుగుతుంది అంటారు కదా, అది జరగటానికి 2029 నాంది పలకొచ్చాము, దాందే ఉంది. అందరం కలిసికట్టుగా పనిచేద్దాం, రాష్ట్రాన్ని కాకపోయినా 10 మందిని మార్చే మంచి అవకాశం మనకి రావాలని కోరుకుందామని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ జీవీ రెడ్డి గారు. థ్యాంక్ యూ రోషన్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.